శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమద్ రామాయణము సుందరకాండ 36వ సర్గ. భూయ ఏవ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః అబ్రవీత్ ప్రసిద్ధం వాక్యం సీతా ప్రత్యయకారణాత్. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా సమాశ్వాసి భద్రంతే క్షేణ దుఃఖపలాహ్యసి గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తృకర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితా భవేత్. చారు తద్వదనం తస్యాస్తామ్రశుక్లా ఇతే క్షణం అశోభత విశాలక్ష రాహుముక్త ఇవోడురాట్. తతః సా హ్రీమతి బాలాభర్తు సందేహర్షిత పరిదుష్టా ప్రియం కృత్వా ప్రశంస మహాకవిం. విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం శతయోజన విస్తీర్ణ సాగరోమకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమతా గోష్పదీకృతః నహి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభః యస్య తేనాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమః అర్హసే చ కపిశ్రేష్ఠ మయా సమవిభాషితుం యజ్జసి ప్రేషితస్థేన రామేణ విదితాత్మనా ప్రేషయిష్యతి దుర్దర్శో రామాన హ్యపరిష్ఠితాం పరాక్రమమివిజ్ఞాయ మత్సకాసం విశేషతః దృష్ట్యాస్య కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగ్రహः లక్ష్మణస్య మహాతేజా సుమిత్రానందవర్ధనः కుశలే యది కాకుత్సా కిం ను సాగరమేఖలాం మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోద్ధితా అథవా శక్తిమంతౌ తౌ సురాణామివ నిగ్రహే మమైవ తు న దుఃఖానామస్య మన్యే విపర్యయా. కచ్చిన్న వ్యదితో రామ కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి చ కార్యాణి కురుతే పురుషోత్తమ కశ్చిన్న దీన సంభ్రాంత కార్యేషు చ న ముహ్యతి కచ్చిత్ పురుష కార్యాణి కురుతే నృపతే సుతః ద్వివిధం త్రివిధోపేయ ముపాయమపి సేవతే విజిగీషు సుహృత్కచ్చి మిత్రేషు చ పరంతపః కచ్చిన్మిత్రాన్ని లభతే మిత్రైశ్చాప్యభిగమితే కచ్చిత్ కళ్యాణమిత్రస్య మిత్రైశ్చాపి పురస్కృతः కచ్చిదాసాస్య దేవానాం ప్రసాదం పార్థివాత్మజः కచ్చిత్ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే కచ్చిన్న విగతస్నేహ ప్రవాసాన్ మహిరాఘవः కచ్చిన్మాం వ్యసనాదస్మా నోక్షయిచ్చతి వానరः సుఖానాముచితో నిత్యామసుఖానామనౌచితः దుఃఖముత్తరమాసాద్య కచ్చిద్రామో నసీదతి కౌసల్యాస్తదా కచ్చిత్ సుమిత్రాయుః సదాయివ చ అభీష్టం శ్రూయతే కచ్చిత్ కుశలం భరతస్య చ మన్నిమిత్తేన మాచార్య కచ్చిచ్చోకేన రాఘవ కచ్చిన్నాన్యమనారామ కచ్చిన్మాం తారయిష్యతి కచ్చిదౌక్షోహిణీ భీమాం భరతో భ్రాతృ వత్సలः ధ్వజనేమంత్రివర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే. మహా తేజస్శాలి వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడు సీతకు విశ్వాసం ఏర్పడకు, సీతకి ఇంకా తన మీద నమ్మకం కలగడానికి ఇలా పలికాడు. అమ్మ చింత చేరి అంగుళీయకమిచ్చి రామదూత నేను స్వామి వచ్చుననుచు ధైర్యమిడిన ఆనందకారణ పసిడివన్నెమేని పవనతనయా. మహాభాగ్యవతి అయినటువంటి ఓ దేవి, నేను వానరుడను, ధీమంతుడుగు రాముని దూతను. రామము నామము లిఖించబడిన ఈ ఉంగరమును చూడు. నీకు నాపై విశ్వాసము కలగవలనని మహాత్ముడుగు రాముడి ఉంగరమీగా తెచ్చితిని. ఇంకా నీవు ఊరట చెందు తల్లి. విశిష్టాద్వైత సాంప్రదాయకులు సీతమ్మను రాముని దగ్గరికి చేర్చడానికి వచ్చిన ఆచార్యులుగా హనుమను భావిస్తారు. అంటే రాముడి జీవాత్మని పరమాత్మ దగ్గరికి చేర్చేటటువంటి గురువుగా హనుమను వాళ్ళు భావిస్తారు. విశిష్టాద్వైత సంప్రదాయంలో ఉన్నవాళ్ళు రామనామంకితమైనటువంటి ఆ అంగుళీకం ఇక్కడ ఈయడం రామ మంత్రోపదేశంగా భావించాలి. మా అనే 2 అక్షరాల మంత్రం 1,000 మహామంత్రాలకు సమానం. ఆ విధంగా హనుమంతుడు సీతాదేవికి రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని చేతికి ఇవ్వగానే
సీతాదేవి భర్త చేతి కలంకారముకు ఉంగరమును తీసుకొని చూస్తూ తన పతి చెంతకు చేరిన దానివల్లే చాలా ఆనందపడిపోయింది. కొనలియందెర్రనివి, చుట్టూను తెల్లనివి, విశాలమైన కన్నులతో సుందరమైన ఆ ముఖము రాహు నుంచి విడిపోయినటువంటి చంద్రుడి గ్రహణం తర్వాత రాహు వదిలేసిన చంద్రునిలాగా ప్రకాశించింది. అంతా సీత స్త్రీ స్వభావముకు సిగ్గునందినదై తన భర్త పంపిన సందేశముచే పులకితి అయిపోయి మిక్కిలి ఆనందపడిపోతూ హనుమంతుడితో ఇలా చెప్పడం మొదలుపెట్టింది. నీవు విక్రమశాలివి, సమర్థుడు, ప్రాజ్ఞుడు కావున్నే ఈ ఒంటరిగా ఈ రాక్షస స్థానముకు లంకనికి ఎదిరించి వచ్చావు. 100 యోజనము వెడపగలైనటువంటి మొసళ్ళకి ఆ నిలయమైనటువంటి సముద్రాన్ని మెచ్చదగినట్లు ఎగురుతూ దాటిన నీచే ఆవు పాదము మోపినంత స్వల్ప పరిణామగలదిగా భావింపబడింది. ఇక్కడ విక్రాంత సమర్థ ప్రాజ్ఞా సంపదాల చేతే విక్రమముగా జ్ఞానశక్తి యొక్క బలం చెప్పబడుతోంది. రాక్షస్థానమనుట ప్రజ్ఞయు, ఒంటరిగా అనుటచే సామర్థ్యము, ఎదిర్చితం అన్న దాంట్లో విక్రమము అంటే ఈ 3 లక్షణాలు హనుమంతుల్లో ఉన్నాయని ఈవిడ చెప్తోందనమాట. అంటే ఒక విధంగా దీన్ని ఈ విక్రాంతస్త్వం, సమర్థస్త్వం, ప్రాజ్ఞస్త్వం, వానరోత్తమ, ఏనాదం రాక్షసవదం త్వయైకేన ప్రదర్శితం అని చెప్పింది సీతమ్మ చేసినటువంటి ఒక హనుమత్స్తుతిగా పెద్దలు భావిస్తారు. అలాగనే ఇక్కడ మనం నిత్యం చదువుకున్నటువంటి గోష్పతీకురు వారాస్యం అని మనం ఏదైనా శ్లోకం చదువుతూ ఉంటాం. ఆ శ్లోకానికి ఇక్కడ అమ్మవారే ఇక్కడ ఈవిడందనమాట. ఇది మంత్రం అయిపోయింది. గోష్పతీకృత వారాస్యం, మసికీకృత రాక్షసం, రామాయణ మహామరత్నం వందే అనిలాత్మజం అని హనుమంతుని శ్లాఘించే మంత్రం కింద ఆ సూచన ఇక్కడే జరిగిందని అంటారు పెద్దలు. శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమశ్లాఘనీయేన క్రమత గోష్పతీకృత. ఆవు గిట్ట అంటే ఆవు కాదు గిట్ట నేల మీద మోపితే అక్కడైనటువంటి గుంట ఎంత అవుతుందో, ఆ గుంటలో కనుక వర్షపు నీరు చేరితే ఎంత ఉంటుందో అంత దానిగా భావించి సముద్రాన్ని దాటి వచ్చాడు హనుమంతుడు అని సీతమ్మవారు అతన్ని పొగుడుతోంది అని చెప్పింది. ఆవిడ తర్వాత ఇంకోగా అది ఆ విషయం ఇక్కడ ఆవిడ అది చెప్పింది. వనధి నెల్ల గోపాదమనగ దాటి వచ్చు ఘనుడు వీవు, వైరులెందరైన నిజము వారి అంతు చూడగలవు, పలికి సాగి తల్లి పవనతనయ. దాన్ని గోష్పతీకుల వారాస్యం చేసేసి సముద్రాన్నంతటినీ కూడా ఆవు మోపిన కాలి గెట్ట నీళ్ళ అంతుంటాయి అంత చిన్న గుంటలో దాటినట్టుగా దాటేసే సముద్రాన్నంతటినీ కూడా అని ఆవిడ చెప్పింది. ఓ వానర శ్రేష్ఠుడా, నిన్ను నేను ఒక సామాన్య మానవుడిగా నేను భావించటం లేదు. ఎందుకంటే నీకు రావణుడన్న భయం కానీ తొట్టుబాటు కానీ లేదు. అంత రావణాసుడి గురించి కూడా నువ్వు భయపడకుండా ఇలా ధైర్యంగా లోపలికి వచ్చేసావంటే నువ్వు చాలా సామాన్య మానవుడు అని నేను అనుకోవటం లేదు. ఓ కపిశ్రేష్ఠుడా, నీవు పరమాత్మవిధుడు రాముని చేతనే పంపబడిన వాడు ఒకచో నాతో మాట్లాడదగుడు. అక్కడ ఇంకొక అంటే పరమాత్మ గురించి తెలుసున్నటువంటి రాముడి చేతనే కనుక నువ్వు పంపబడితే నువ్వు నాతో మాట్లాడడానికి అర్హుడివి. అంటే అక్కడ ఏంటి, అమ్మ సాక్షాత్తు వాగ్దేవి. అందుకనే ఆ వాగ్దేవితో మాట్లాడాలి అంటే యువతల వాళ్ళకి అర్హత ఉండాలి. ఆ అర్హత నీకు ఉంది. ఎప్పుడు నువ్వు కనుక పరమాత్మను తెలిసినటువంటి రాముడి చేత పంపించబడిన దూత అయితే నీకు అర్హత వస్తుంది అని చెప్పడం అనమాట. ఎవరి ఎదిరింపరాని పరాక్రమశాలి రాముడు. ఆయన్ని పరీక్షింపగా ఎవరిని పంపించడు. విశేషించి నా కడకు పరాక్రమం తెలియక ఎవరిని పంపించడు. ధర్మాత్ముడు, సత్యప్రతిజ్ఞ కలవాడు రాముడు నా భాగ్యవశముచే కుశలముగా ఉన్నాడు. మహా తేజస్శాలి, సుమిత్రాదేవి ఆనందమును పెంపొందించేవాడు లక్ష్మణుడు కుశలముగా ఉన్నాడు. ఇది నా అదృష్టం. రాముడు కుశలముగా ఉంటే సముద్రాలు చుట్టుపడినటువంటి భూమిని, అంటే చుట్టూ సముద్రం ఉన్నటువంటి భూమిని విజృంభించిన ప్రణయాగ్వలి ఎలా దహింపడు? అలాంటి వాడు ఎందుకు దీన్ని దహించలేకపోతున్నాడు? ఈ ప్రణయాగ్నిలాగా దీన్ని లంకని ఎందుకు దహించలేకపోతున్నాడు? రామలక్ష్మణుడు దేవతలైనా నిగ్రహింపస్కర సమర్థుడు వాడు. అట్లయ్యను వాడు రావణుని నిగ్రహింపకుండాచే నా దుఃఖంకి ఇంకా
దుఃఖానికి ఇంకా అంతం లేదనిపిస్తోంది. రాముడు నన్ను ఎడబాసి కృషించలేదు కదా, దుఃఖించట్లేదు కదా, నన్ను తిరిగి సంపాదించడానికి ఆ పురుషోత్తముడు ప్రయత్నం చేస్తున్నాడు. అసలు రాముడు దైన్యమును పొందలేదు కదా, సంభ్రమం నుండి కార్యములు పాడు చేయదు కదా, పురుషుడు చేయవలసిన కార్యములను ఆ రాజపుత్రుడు నెరవేరుస్తున్నాడా అంటే ఇక్కడ దైన్యం ఉంటే కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. ఒకవేళ దైనత్వం ఉంటే చేయవలసిన పని మాత్రం మర్చిపోదు. అలాగనే ఇప్పుడు ఇంకోటి ఏమంటే శత్రువును పీడించేవాడు రాముడు మిత్రుడేడి ప్రీతుడై సామధాన రూపముగా ఉపాయాలను సేవిస్తున్నాడా, శత్రు విషయమున వారిని జయింపగోరే లక్ష్యంతో దాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నాడా, మిత్రులేడ భేదదండములు శత్రువులేడ సామోపాయం ప్రయోజనమని భావం అన్నమాట. అంటే మిత్రుల విషయంలో వస్తే భేదం పెట్టాలి వాళ్ళకి, లేకపోతే శిక్షించాలి. శత్రువులేడు మాత్రం సామంతోనే వాళ్ళని లోపరుచుకోవాలి. మిత్రులకు ఉపకరించు వారి కడకి వెళుతున్నాడా, మిత్రులకు వాళ్ళకి ఉపకారం చేయడానికని వాళ్ళ దగ్గరికి వెళుతున్నాడా, అట్లే మిత్రులు అతన్ని ఆదరిస్తున్నారా, వారి ఆదరమును రాముడు పొందుతున్నాడా, రాజపుత్రుడు రాముడు దేవతల అనుగ్రహం కోరుతున్నాడా, తన బలంతో పాటు దైవబలను కూడా పొందుతున్నాడా. అంటే ఏంటంటే మనం ఎంత సమర్థమైనప్పటికీ కూడా మనకి దైవం కూడా సహకరించాలి. మనం చేసే పనిలో దైవం కూడా సహకరించాలి. అందుకని ఇది ఇక్కడ చాలా విశేషమైన మాట సీతామవారి నోటి వచ్చింది. కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ. అంటే ఆ రాముడు దేవతల అనుగ్రహం కోరుతూ నిత్యం దేవతని ఆరాధిస్తున్నాడా, కచ్చిత్ పురుషాకారం చ దైవం చ ప్రతిపద్యతే, తన బలంతో పాటు దైవబలాన్ని కూడా పొందుచున్నాడా అని అడిగింది. ఇది అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన కొటేషన్. అంటే మన ఎంత సమర్థమైనప్పటికీ కూడా భగవంతుడు కూడా మనకి సహకరిస్తేనే అన్ని కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. మన పురుష ప్రయత్నం కూడా ఉండాలి, దైవం యొక్క సహాయం కూడా ఉండాలి. చిరకాలము నన్ను ఎడబాడితే నా ఎందు అనురాగం విడలేదు కదా, వానరుడా నన్ను ఈ కష్టాల నుండి రాముడు విడిపిస్తాడా. రాముడు సదా సుఖాలు అనుభవించవలసిన వాడు, దుఃఖములు అనుభవించడానికి కూడని వాడే, దుఃఖాలు అనుభవించవలసిన వాడు కాదు. దుస్సహమగు నీ దుఃఖమును పొంది ఆయన నశింపడు కదా. కౌశల్యకు సుమిత్రకు భరతునకు కుశలమే కదా. మాన్యుడుగు రాముడు నా కొరకు శోకముతో పరితాపం నందడు కదా. కార్యాంతరాసక్తుడు కాడు కదా. అంటే ఈ పని కాకుండా ఇంకో పనికి వెళ్ళిపోవాడు కదా. నన్ను ఈ ఆపద నుండి దాటిస్తాడా. అన్నపై అనురాగం గల భరతుడు భయంకరమైనది మంత్రులచే కాపాడబడుతుంది. ఒక అక్షౌణి పరిమాణం గలదొక సేనను నా కొరకు కావస్తే పంపిస్తాడా అని ఇలాగ సీతామ్మవారు హనుమంతుడిని అడుగుతున్నది. వానరాధిపతి శ్రీమాన్ సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే హరివిర్వీరైర్వృతో దంతనకాయుధై కచ్చిచ్చ లక్ష్మణశూరా సుమిత్ర ఆనందవర్ధన అస్త్రవిచ్చర జాలేన రాక్షసాన్ విధమిష్యతి రౌద్రేణ కచ్చిదస్త్రేణ జ్వలతా నిహతం రణే ద్రక్ష్యమ్యల్పేన కాలేన రావణం స్వసుహృజ్జనం కచ్చిన్న తద్దేవ సమానవర్ణం తస్యాననం పద్మసమానగంధి మయా వినా శుష్యసి శోకదీనం జలక్షయే పద్మవివాతపేన ధర్మాపదేశాస్వజస్థస్య రాజ్యం మాంచాప్యరణ్యం నహితపదాతిం నాసిద్యథాయస్య నభేర్న శోకా కచ్చిస్య ధైర్యం హృదయే కరోతి నాస్య మాతా న పితా చ నాన్యా స్నేహాద్విశిష్టోస్తి మయా నమో వా తావత్వహం దూతదిజీవేషేయం యావత్ ప్రవృతిం శృణుయాం ప్రియస్య ఇతీవ దేవీ వచనం మహార్ధం తాం వానరేంద్రం మధురార్థముక్త్వా శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ సీతయా వచనం శ్రుత్వా మారుతిర్భీమ విక్రమః శిరసంజలిమాదాయ వాక్యముత్తరమబ్రవీత్ నత్వామి హస్తాం జానీతే రామః కమలలోచనే తేనా త్వాం నానయత్యాసు శచీమవ పురందర
శ్రుత్వైతి వచనం మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ చమూం ప్రకర్షన్ మహతి హర్యోక్షగణ సంకులాం విస్తంభయత్వ మనో బాణౌఘైరక్షోభ్యం వరుణాలయం కరిష్యతి పురీం లంకాం కాకుస్య శాంతరాక్షసం తత్ర యజ్యంతరా మృత్యుర్యది దేవా సహసూరా స్థాస్యంతి పది రామస్య సాతాన వివదిష్యతి తదా దర్శనజే నార్యే శోకేన స పరిప్లుత న శర్మ లభతే రామ సింహార్దిత ఇవ ద్విపః మలయేన చ వింధ్యేన మేరుణా మందరేణ చ దర్దురేణ చ తే దేవి శపే మూలఫలేన చ యథా సునయనం వల్గు బింబోష్టం చారుకుండలం ముఖం ద్రక్ష్యసి రామస్య పూర్ణచంద్ర విబోధితం క్షిప్రం దక్ష్యతి వైదేహి రామం ప్రశ్రవణే గురు శతక్రతుమివాసీనం రాగరాజస్య మూర్ధని న మాంసం రాఘవో భుక్తే న చాపముది సేవతే వన్యం సువీతం నిత్యం భక్తమస్నాది పంచమం నైవ దంశాన్నమశకాన్న గీతాన్న నరు సరీనృపాన్ రాఘవోపనయేద్గాత్ర తద్గతేనాంతరాత్మన నిత్యం ధ్యానపరో రామం నిత్యం శోకపరాయణ నాణ్యం చింతయితే కించిత్ సతు కామవశంగత అనిద్ర సతతం రామ సుప్తోపి చ నారోత్తమ సీతాదిమధురం వాణీం వ్యాహరన్ ప్రతిభుజ్యతే దృష్ట్వా ఫలం వా పుష్పం వా యద్వా న్యత్సు మనోహరం బహుశోహా ప్రియేత్యేవం శంసం స్వామభిభాషతే సదేవి నిత్యం పరిదప్యమాన స్వామేవ సీతేతి విభాషమాణ ధృతవతో రాజసుతో మహాత్మా దైవలాభయా కృతప్రయత్న సా రామసంకీర్తనవీతశోక రామస్య శోకేన సమానశోక శరన్ముఖే సాంబుదశే చ చంద్ర నిసేవ వైదేహసుత బభూవ ఇత్యార్థే శ్రీమద్ రామాయణే సుందరకాండే షట్త్రింశः సర్గः. ఇంకా సీతాదేవి హనుమంతుడితో ఇంకా ఇలా అంటుంది, శ్రీమంతుడైనటువంటి వానరరాజు సుగ్రీవుడు నా కోసం వానర వీరులతో కలిసి, ఆ వానర వీరులు ఎలాంటి వాళ్ళు అంటే కేవలం దంతాలు గోళ్ళే వాళ్ళకి ఆయుధాలు, అలాంటి వానర వీరులతో కూడి వస్తాడా? సూర్యుడు సుమిత్రానందాన్ని వృద్ధి పొందించేవాడు, వివిధాస్త్రాల్లో ప్రయోగించడంలో చాలా గొప్ప ప్రయోగించడంలో విషయాలు తెలుసున్నవాడు అయినటువంటి లక్ష్మణుడు ఆ బాణ సమూహంతో రాక్షసుల్ని చెండాడుతాడా? భయంకరమై ప్రజ్వలించినట్టు అస్త్రంచే రావణుడు అచిరకాలంలో ఈ మిత్రబృందంతో కలిసి తన మిత్రబృందంతో కలిసి చచ్చిపోతాడా? బంగారు వర్ణము గలది పద్మమూలే సురభిడమైనది ఒక రాముని ముఖము నేను దగ్గర లేకపోవడం వల్ల ఎండకి ఎండిపోయిన పద్మమలే వాడిపోవడం లేదు కదా. అతను రాముడు అక్కడ రాజ్యాన్ని వదిలిపెట్టి ధర్మం ఒకటే అతను దృష్టిలో పెట్టుకుని రాజ్యాన్ని విడిచిపెట్టి కాలినడకన అడవికి నన్ను తీసుకొచ్చేసాడు. అప్పుడు కూడా అతనికి భయం కానీ శోకం కానీ ఏమీ లేకుండా ధైర్యంగా ఉన్నాడు. అలాంటి రాముడు ఇప్పుడు నేను లేకపోవడం వల్ల కూడా హృదయంలో ధైర్యంగానే ఉన్నాడా? ధైర్యాన్ని వహిస్తున్నాడా? రామునికి తల్లి కానీ తండ్రి కానీ వేరొకరు కానీ స్నేహం చేత నాతో సమాన వాళ్ళు కానీ నాకన్నా గొప్పవాళ్ళు కూడా ఎవరు కూడా అవలేరు. రామునికి నాపై నాకు ఆయనపై గల అనురాగం అలాంటిది. ఓ దూత, నా ప్రియుడుగు రాముని వార్త వినువరకే నేను జీవింపబోతున్నాను అని ఇలా సీతాదేవి అంటే ఒకటి ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా రాముడి ప్రవర్తించేది కూడా ఎవరి మటుకు వాళ్ళగా నా దగ్గరగా ఉన్నాడు అని అనిపిస్తుంది. అది ఆహ్లాదన శక్తి అంటారు దాన్ని. అలా కానీ ఇక్కడ రాముడితో ఈవిడ ఏమిటంటే అవిభాజ్య. రాముడితో నారాయణమూర్తితో లక్ష్మీదేవి ఇప్పుడు విడిగా ఉండే ప్రశ్నే లేదు. విష్ణువు లక్ష్మీమూర్తి కలిసే ఉంటారు. అలాగే వీటితో విడిపోయి ఉన్న ఈవిడ. అందుకని నేను విడిపోయాను కాబట్టి ఆయన నా మీద ప్రేమ ఏమన్నా తగ్గిపోయిందా అని ఊరికే అనుకుంటోంది ఈవిడ అని ఇట్లా సీతాదేవి ఆ వానరశ్రేష్ఠుడు హనుమంతునికి మహార్థవంతంగా మధుర విషయమును పలికి రామ ప్రయోజనంతో కూడినటువంటి ఆ హనుమంతునికి ప్రీతికరమైన వచనమును, ఆ హనుమంతుని యొక్క ప్రీతికరమైనటువంటి వచనాన్ని వినడానికి తను మాట్లాడడం ఆపిందనమాట. ఇక్కడ ఆ శ్లోకం కూడా అందంగా ఉంటుంది. శ్రోతుం పునస్తస్య వచోభిరామం రామార్థయుక్తం విరరామ రామ. ఇక్కడ రామ అంటే రాముడు, రామ అంటే సీతాదేవి.
ఆవిడ విరమించుకుంది. అంటే కాసేపు ఆగింది కాదు ఆవిడ, అంటే ఇంకా హనుమంతుడు మాట్లాడతాడని ఆగింది. కమలములు వంటి గనులవడవు సీతాదేవి నీ అప్పుడు భయంకరమైన పరాక్రమం గల హనుమంతుడు సీత దగ్గర శిరం మీద 2 చేతులు శిరస్సును పెట్టుకుని, అంటే నమస్కార ముద్ర పెట్టి తర్వాత ఇలా చెప్పాడు: ఓ కమలాక్షి, ఓ సీతాదేవి, నీవు ఇక్కడున్నావని రాముడు ఎరుగుడు. కావుననే దేవేంద్రుడు శచీదేవుని వల్లే నిన్ను వెంటనే తీసుకుని పోలేదు. నీ యునికి వలన నా వలన వింటాడు. ఇప్పుడు నీ యునికి నా వలన విని రాముడు కోతులతోటి ఎలుగుబట్టులతోటి కూడిన పెద్ద సేనం తీసుకుని వెంటనే వచ్చేస్తాడు. రాముడు తన బాణ సమూహం చేత కలచరాని సముద్రాన్ని కూడా స్తంభింపజేస్తాడు. లంకానగరానికి వస్తాడు, రాక్షసులందరినీ చంపేస్తాడు. అట్లు రాముడు శత్రుసంహారం చేయ ప్రయత్నంలో ఉండగా నడుమ ఎదురైనా సరే అసురులతో కూడి దేవతలే వచ్చి అడ్డపడిని కూడా వారిని కూడా రాముడు వధింపగలడు. పూజ్యురాలా, రాముడు నిన్ను నువ్వు కనపడకపోవడం వల్ల శోకమును మునిగిపోయిన వాడై సింహముచే పీడింపబడుతున్న ఏనుగు వలె సుఖమును పొందటం లేదు. నీవు అచిరి కాలంలోనే చక్కున కన్నులు గలది, సుందరమైనది, దొండపండు వంటి పెదవి గలది, సుందరములకు కుండలము గలది రాముని ముఖమును ఉదయించిన పూర్ణచంద్రు వల్లే చూస్తావనే నమ్మకం, ఆ రాముని ముఖాన్ని నువ్వు చూస్తావని మేము నిత్యం తిరిగేటటువంటి మలయ పర్వతము, వింధ్య పర్వతము, మేరు, మందర పర్వతము, దర్ధురమైన పర్వతాలు, వీట్ల పైన మేము తినే కందమూల ఫలాలపైన ఒట్టు వేసి చెప్తున్నాను, రాముడిని నువ్వు చూస్తావు. క్షిప్రమేశ్యతి రాఘవ అంటే వెంటనే రాఘవుడు వచ్చి నీకు కనపడతాడు. ఓ సీతాదేవి, నాకు అపృష్టమును ఇంద్రుని అసాధారణ నాగపృష్టమైనటువంటి ఇంద్రుని అసాధారణ స్వర్గస్థాన విశేషమైన దేవేంద్రుడు అనేదే ప్రసవరణాద్రిని రాముడు అధ్యక్షుడిగా చూస్తావు. అంటే ఇంద్రుడి యొక్క స్వర్గస్థానం అది అమరావతి. ఆ అమరావతిలో ఎలాగైతే ఇంద్రుడు విరాజమానం అవుతున్నాడో అలాగనే ప్రసరవణ పర్వతం మీద రాముడు అధిష్ఠించి ఉండగా నువ్వు చూస్తావు. రాముడు ఇప్పుడు నీ మీద బెంగతోటి మాంసం భుజించటం లేదు, మద్యం త్రావటం లేదు, వానప్రస్థులకు యోగ్యముగా విహితమైన అన్నాన్ని తినటం లేదు. అంటే వానప్రస్థులు ఎలా తినాలంటే ప్రాతస్సు సంగమము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాహినము అని 5 కాలాల్లో 4 కాలం నుండి వీడి కేవలం సాయంకాలం ప్రాణాధారం కోసం తింటున్నాడు ఆయన. అంటే వానప్రస్థులు కందమూల ఫలాదులు అవన్నీ చేసినప్పుడు 5 భాగాలు చేసి 4 భాగాలు దేవతల పితృ భూతాలకి వసగి 5వ భాగమే తీసుకుంటారు. అప్పుడు రాముడు ఆహారాన్ని పంచమాంసమును మాత్రమే సేకరించవలనే లేదా షోడశారణ్యవాసిన హాని వానప్రస్థునికి విహితమైన 14 కపరవంలో కూడిన 5వ పాలు మాత్రమే భుజించేవాడని వ్యాఖ్యాతలు చెప్తారన్నమాట. రాముడి నిన్నే తలుస్తూ అలాగే అయితే ఆ వానప్రస్థులకు ఎక్కినటువంటి అన్నాన్ని కూడా అతను తింటం లేదు. అవి కూడా ఆ విధంగా కూడా అతను తింటం లేదు. రాముడు నిన్నే తలుచుతూ శరీరము వాళ్ళైనటువంటి అడవి ఈగలను కూడా కానీ, దోమలను కానీ, కీటకాలను కానీ, పాములు మున్నగలు వాటిని కానీ ఏవైటిని కూడా అతను అలా వదిలేస్తున్నాడు. కానీ దాన్ని కొట్టేసి తోలేసుకోవటం లేదు. అతను రాముడు ఇప్పుడు నిన్నే తలుస్తున్నాడు, సదా నీకై శోకిస్తున్నాడు. ఆయనకి నీ మీద ఆసక్తి వల్ల ఇంకోటి ఏది కూడా ఆయన ఆలోచించటం లేదు. ఆయన అసలు నిద్రపోవటమే లేదు. ఆ పురుషోత్తముడు ఒకప్పుడు నిద్రించినా కూడా అకస్మాత్తుగా సీత అని మధురంగా పలుకుతూ మేల్కాంచున్నాడు. మళ్ళీ మెలకు తెచ్చేసుకుంటున్నాడు. పండు కానీ, పువ్వు కానీ, లేక సుందరముగా మరే వస్తువుని కానీ చూచి వెంటనే నేను స్మరించి హా ప్రియా అని పలుకుతూ నిన్ను గుర్తే మాట్లాడుతున్నాడు. దేవి, వానప్రస్థత్రయ వ్రతాన్ని అవలంబించినవాడు మహాత్ముడు రాముడు నిత్యము పరితాపం నందుతూ సీతాను నిన్నే పిలుస్తూ నిన్ను పొందుటకే ప్రయత్నిస్తున్నాడు. సీతయు రాముని అవస్థను హనుమంతుడు వర్ణింపగా శోకము వీడి రాముని శోకముతో సమానమైన శోకము కలదై శరత్కాల ప్రారంభమున మేఘశకలములచే ఒకంత కప్పబడిన చంద్రుడితో కూడిన, అంటే కొంచెం మేఘం అడ్డం వచ్చినటువంటి చంద్రుడు శరత్కాల ప్రారంభంలో ఎలా ఉంటాడో అలాగా
రాత్రి వలె ప్రకాశింపక అంటే చంద్రుడు అడ్డం రావడం వల్ల కాంతి, చంద్రుడికి మేఘం అడ్డం రావడం వల్ల కొంత ప్రకాశిస్తూ మళ్ళీ మేఘం వెళ్ళిపోయిన చంద్రుడు అడ్డం రావడం వల్ల కొంచెం తగ్గి మళ్ళీ చంద్రుడు అలా కాదు, చంద్రుడికి మేఘం అడ్డం రావడం వల్ల కొంచెం ప్రకాశింపక అలా ఉండిపోయింది ఆవిడ. రాముడు అన్నం తిన్నప్పుడు కూడా 5 భాగాలు చేసుకుని ఒక భాగం కేవలం అందులో ఒక భాగమే ప్రాణాధారం కోసం తింటున్నాడు అనమాట. అంతే తప్ప భోజనం కూడా నీ మూలాన్ని భోజనం చేయటం లేదు. ఇక్కడ సీత కూడా రాముడి అవస్థని హనుమంతుడు వర్ణించగా విని శోకాన్ని విడిచిపెట్టింది. అందుకనే హనుమంతుడు సీతాశోక వినాశనకారి అయినటువంటి హనుమంతుడిని ఆవిడ చూసిందనమాట. ఇక్కడితో సుందరకాండ 36వ సర్గ సమాప్తం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమద్ రామాయణము సుందరకాండ 37వ సర్గ. సీతా తద్వచనం శ్రుత్వా పూర్ణచంద్ర నిభానన హనుమంతమువాచేదం ధర్మార్థసహితం వచః అమృతం విష సంసృష్టం త్వయా వానరభాషితం ఇచ్చనాన్యమనా రామో యచ్చశోకపరాయణః ఐశ్వర్యే వా సువిస్తీర్ణే వ్యసనే వా సుదారుణే రజ్వేవ పురుషం బద్ధ్వా వృతాంతపరికర్షతి వితిర్నోనమసహార్యః ప్రాణినాం ప్లవగోత్తమ సౌమిత్రీం మాం చ రామం చ వ్యసనై పశ్యమోహితాన్ శోకస్యాస్య కదాపారం రాఘవోధిగమిష్యతి ఫలమానః పరిశ్రాంతో అతనో సాగరే యథా రాక్షసానాం వధం కృత్వా చోదయత్వా చ రావణం లంకామున్మూలితం కృత్వా యథా ద్రక్ష్యతి మాం పతిః స వాచ్య సంపరస్వేతి యావదేవ న పూర్యతే అయం సంవత్సరః కాల సావద్ధి మమ జీవితం వర్తతే దశమో మాసో ద్వౌ తు శేషో ప్లవంగమా రావణేన నృశంసేన సమయో యః కృతో మమ విభీషణేన చ భ్రాత్రా మమ నిర్యాతనం ప్రతి అనునీత ప్రయత్నేన న చ తత్కురుతే మతిం మమ ప్రతి ప్రదానం హి రావణస్య నరౌచతే రావణం మార్గతే సంఖ్యే మృత్యుకాలవశంగతం జ్యేష్ఠా కన్యానలా నామ విభీషణ సుతా కపి తదేవ మమేదమాఖ్యాతం మాత్రా ప్రహితయా స్వయం అసంశయం హరిశ్రేష్ఠ క్షిప్రమ్మ ప్రాప్స్యతే పతి తంతరాత్మా హి మే శుద్ధ తస్మించ భావో గుణ ఉత్సాహ పౌరుషం తత్వా మానృశం స కృతజ్ఞత విక్రమస్య ప్రభావస్య సంతి వానరరాఘవే చతుర్దశ సహస్రాణి రాక్షసానాం జగానయః జనస్థానే వినా భ్రాత్రా శత్రుకస్య నోద్విజేత్ న స శక్యస్తులయితుం వ్యసనై పురుషర్రవః అహం తస్య ప్రభావజ్ఞ శక్రస్యేవ పులోమజా శరజాలాం సుమాన్ శూరః కపీరామ దివాకరః శత్రురక్షో మయంతోయా మపశేషం నయిష్యతి ఇది సంజల్పమానాంతా రామార్థే శోకకర్షితాం అశ్రు సంపూర్ణ నైనామువాచవచనం కపిః సూత్రైవ తు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ చిమోం ప్రకర్షన్ మహతి హర్యుష్యగణ సంకులాం అథవా మోచయిష్యామి త్వామద్వైవ వరాననే అస్మాదుఃఖాదుపారోహ మమ పృష్టమనిందితే. ఆ విధంగా రాముడి గురించి అతను సీత గురించి ఎలాగా బెంగపెట్టుకున్నాడనే విషయం చెప్పిన తర్వాత పున్నమి చంద్రుని పుంద్రచిత్రుని ముఖంలాగా వెలిగిపోతున్నటువంటి సీతాదేవి ఆ హనుమంతుని వాక్యాలకి అతనికి ఇట్లు ధర్మార్థ సహితంగా పలికిందట. ధర్మంతో కలిపి పలికిందంటే ధర్మబద్ధంగా పలికింది. ఓ వానరుడా, రాముడు నన్ను దక్క అన్యమును తలంపకున్నాడని
శోకపరాయణుడైనని అని నువ్వు పలికిన పలుకులు నాకు ఎలా ఉన్నాయంటే, అమృతంలో విషం కలిపినట్టుగా, విషం అమృతం కలిపి ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తున్నది. అమృతం విష సంసృష్ట అంటే నన్నే తలచుకోవడం అమృతతుల్యం, కానీ శోకపరాయణుడు ఒకటి విషతుల్యం. అలాగే రెండూ కలిపి చెప్పినట్టుగా నాకు నువ్వు చెప్పిన మాటలు అనిపించాయి. సమృద్ధంగా ఐశ్వర్యం ఉన్నప్పుడు కానీ అడిగినప్పుడే కానీ, దారుణగమ కష్టము కలిగిన సమయంలో కానీ, దైవము త్రాటితో కట్టి లాగినట్టుగా పురుషుణ్ణి బంధించుకుని తీసుకెళ్ళిపోతుంది. అంటే కష్టమైన ఐశ్వర్యాన్ని కూడా భగవంతుడి దీనివల్ల జరుగుతూ ఉంటాయి. ఓ వానరోత్తమ, నిశ్చయముగా దైవం నివారింప శక్యమైనది కాదు. దైవం చేసే పని మనం ఆపలేం. కావుననే లక్ష్మణుడు, నేను, రాముడు ఆపదలో చెప్పుకున్నాం. చూడు, సముద్రమును మోడ మునుగగా నీటిని ఈదుకుంచు అలసిన వాని వలె రాముడు ఈ శోకముని ఎలా దాటుతాడు? సముద్రంలో ఓడ మునిగిపోయింది, అది నీటిలో ఈదుకుంటూ అలసిపోయాడు రాముడు. ఈ శోకాన్ని ఇప్పుడు ఎలా దాటుతాడు? రాక్షసుల్ని వధించి రావణుని హతమార్చి లంకను నాశనమర్చి రాముడు నన్ను ఎప్పుడు చూస్తాడు? ఇక నువ్వు తొందరపడమని రామునికి చెప్పు. రావణుడిచ్చిన గడువు 1 సంవత్సరకాలం పూర్తయ్యే వరకే నేను జీవిస్తాను. ఓ వానరుడా, ఇప్పుడు 10వ మాసం గడుస్తోంది. రావణుడు నాకు ఇచ్చిన గడువులో ఇంకా 2 మాసాలే మిగులున్నాయి. రావణుడి తమ్ముడు విభీషణుడు నన్ను విడిపించి రామునికి సమర్పించాలని ప్రయత్నపూర్వకంగా అన్నకి చెప్పాడు. కానీ రావణుడు ఆ మాటని పెడచెవిన పెట్టేశాడు. ఆ మాట వాడు వినలేదు. నన్ను తిరిగి రామునికి సమర్పించడం రావణునికి ఇష్టం కాదు. కాలాధీనుడైన రావణుని యుద్ధమున వశపరచుడికి మృత్యు వెతుక్కుంటోంది. ఓ వానరా, విభీషణుడు భార్య తన పెద్ద కూతురు అనల అనే ఆవిడ్ని నాకు అక్కడికి పంపించగా ఆమె వల్ల నాకు ఈ విషయం తెలిసింది. అనలని నల అని కూడా అంటారు. ఓ వానర శ్రేష్ఠుడా, నిస్సస్యముగా నా పతి రాముడు శీఘ్రముగా నన్ను పొందుతాడు. ఎందుకంటే నా అంతరాత్మ పరిశుద్ధమైనది. రాముడికి బహుకళ్యాణ గుణాలు కలవాడతాను రాముడు అని ఇక్కడ రాముడు గుణాలు వర్ణిస్తున్న తల్లి. ఓ వానరుడా, లోకోత్తర కార్యములందు స్థిరమగు ప్రయత్నారూపమగు ఉత్సాహం, అట్టే లోకోత్తర కార్య నిర్వహణ రూపమగు పౌరుషం, బలం, క్రౌర్యం లేకపోవడం, ఉపకారం చేయడం, శౌర్యం, శక్తి అనే ఈ గుణ విశేషణలన్నీ రాములో ఉన్నాయి. లోకోత్తరమైన కార్యాలు, స్థిరమగే ప్రయత్నం అంటే లోకోత్తరం అంటే లోకంలో ఎక్కడ జరగనటువంటి పెద్ద పెద్ద పనులు కూడా స్థిరమగే ప్రయత్నం చేస్తాడు. దానికి ఉత్సాహం ఉంది అతనికి. జనస్థానమున తమ్ముడైనను తోడు లేకుండగా 14,000 రాక్షసులను సహనించిన రామునికి ఎదురై పీడింపబడని శత్రువు ఉంటారా? ఇంచేత అంత 14,000 మందిని రాముడు పక్కన లక్ష్మణుడి సహాయం కూడా తీసుకోకుండా అతను చంపేశాడు అంటే ఇప్పుడు ఆయన ఎదురుగుండా ఎవడన్నా నిలబడగలడా? అసలు ఆపదలు ఆ పురుషశ్రేష్ఠుడికి రాముని ధైర్యం చెరిపేలేవు. దేవేంద్రుని ప్రభావం శచీదేవులైన ఆయన సామర్థ్యం ఎదిగిన దాన్ని. ఓ కపి, బాణ సమూహమును కిరణములు గల రాముడను సూర్యుడు శత్రువులకు రాక్షసులను శత్రువులైనటువంటి రాక్షసుల్ని ఎండింపజేసేస్తాడు. నీటిని ఎండింపజేసినట్టు ఎండింపజేసేస్తాడు అని ఇట్లు రామునికి దుఃఖపీడితే కన్నుల నీరు నింపుకొని పడుకుతున్న సీతకు హనుమంతుడు ఇలా అన్నట్ట. రాముడు నా మాట విన్నతోడనే కోతులు, భల్లూకాలు సమూహాలతో నిన్న పెద్ద సైన్యాన్ని తీసుకుని శీఘ్రమే బయలుదేరుతాడు అని ఇంకా చెప్తున్నాడు అతను. తండ్రి చింత చేత్తు తల్లి నిన్నిప్పుడే నా భుజముల నెక్కునట్టెపోదు ననుచు వినయమప్ప నమ్మతోడ పలుకు పసిడి వెన్నెమేని పవనదనయా. అమ్మా, లేదా నీవు నా వైపు ఎక్కు, నేను ఇప్పుడే తీసుకెళ్ళి ఈ దుఃఖంలోంచి నన్ను ఇప్పుడే విముక్తురాలను చేసేస్తాను. నిన్ను నా వీపు మీద ఎక్కువ అని చెప్పి హనుమంతుడు సీతమ్మ వారికి చెప్పాడు.
త్వాం హి పృష్ఠగతాం కృత్వా సంతరిష్యామి సాగరం శక్తిరస్తి మే వోఢుం లంకామపి సరావణం అహం ప్రశ్రవణస్థాయ రాఘవాయ అద్య మైథిలి ప్రాప్తయిష్యామి శక్రాయ హవ్యం హృతమివానలః ద్రక్ష్యస్య దైవ వైదేహి రాఘవం సహ లక్ష్మణం వ్యవసాయ సమాయుక్తం విష్ణుం దైత్యవధే యథా తద్దర్శన కృతోత్సాహ ఆశ్రమస్థం మహాబలం పురందరమివాసీనం నాగరాజస్య మూర్ధని పృష్ఠమారోహ మే దేవి మా వికాంక్షస్వ శోభనే యోగమన్విచ్య రామేణ శశాంకేనేవ రోహిణి కథయంతీవ చంద్రేణ సూర్యేణ చ మహర్షిషా మత్సృష్టమదిరీషా త్వం తరాకాశమహార్ణవౌ నహి మే సంప్రయాతస్య త్వామితో నయతోంగనే అనుగంతుం గతిం శక్తా సర్వే లంకానివాసినా యదైవాహమిహ ప్రాప్త తథైవాహమసంశయా యాస్యామి పశ్య వైదేహి త్వాముద్యమ్య విహాయసం మైథిలీ తు హరిశ్రేష్ఠ శ్రుత్వా వచనమద్భుతం హర్షవిస్మిత సర్వాంగీ హనుమంతమదబ్రవీత్ హనుమంతూరమధ్వానం కథం మాం ఊఢుమిచ్చసి తదేవ ఖలు తే మన్యే కపిత్వం హరియూధప కథం వాల్పశరీరస్త్వం మామితో నీతిమిచ్చసి సకాశం మానవేంద్రస్య భర్తుర్మే ప్లవగర్షభ సీతయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజ చింతయామాస లక్ష్మీవాన్ నవం పరిభవం కృతం నమే జానాతి సత్వం ఆ ప్రభావం వాసితేక్షణ తస్యాత్ పశ్యతు వైదేహి యద్రూపం మమ కామతః ఇది సంత్యప్య హనుమాన్ సదా ప్లవగసత్తమః దర్శయామాస వైదేహ్యా స్వరూపమరిమర్దనః సత్తస్మాత్ పాదపాద్ధీమానాప్లుత్య ప్లవగర్షభः తతో వర్ధితమారేభే సీతావృత్యయ కారణాత్ మేరుబందర సంకాసో భవోదిత్తానల్ప్రభ అంకరతో వ్యవతస్యేచ సీతాయా వనరోత్తమః హరిపర్వత సంకాస తామరవక్తో మహాబల వజ్రదంసు నఖో భీమో వైదేహీమిదమబ్రవీత్ సపర్వతవనోద్దేశం సాట్టప్రాకారతోరణం లంకామివాం సనాథం వా నయితుం శక్తిరస్తి మే తసదవస్థాప్యతాం బుద్ధిం రలం దేవీ వికాంక్షయా విశోకం కురు వైదేహి రాఘవం సహర్ష్మణం తం దృష్ట్వా భీమసంకాస ఉవాచ జనకాత్మజా పద్మపత్ర విశాలాక్షి మారుత సౌరససుతం. అమ్మా, నువ్వు నా వీపుపై కూర్చుంటే నిన్ను కూర్చోబెట్టుకుని సముద్రం దాటేస్తాను. ఈ లంకను రావణతో కూడా మోసుకొని పోవడానికి నాకు శక్తి ఉంది. ఓ సీత, అగ్ని హోమం చేయబడిన ద్రవ్యాన్ని దేవేంద్రుడికి ఇచ్చినట్లు, అంటే అగ్నిదేవుడు హోమం ఏదైనా చేసినప్పుడు అందులో ఉన్న హవిస్సులు అంటారు, ఆ హవిస్సులను తీసుకెళ్ళి దేవేంద్రుడికి ఇస్తాడు. అలా నేను ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి ప్రశ్రవణగిరిపై ఉన్నటువంటి రాముడి దగ్గరికి చేరుస్తాను. అసలు ఉపమానాలు వేసేటప్పుడు కూడా అక్కడ ఉన్న స్థాయిని పెట్టి వేయాలి. సీత మహాపవిత్రాలు, ఆవిడ అగ్నిదేవుడిలాగా తీసుకెళ్ళిపోతానంటే ఆవిడ అంత శుభ్రంగా చక్కగా శుచిగా చక్కగా తీసుకెళ్తానని చెప్పడం కోసం అగ్ని హోమం చేయబడినటువంటి ద్రవ్యం అవి చెప్పి దేవేంద్రుడు ఆ పోలికలు చెప్పారనమాట. ఓ విదేహ రాజపుత్రి, నీవిప్పుడే దైత్యుల్ని వధింప సమకట్టిన విష్ణుబలైనున్న లక్ష్మణ సమేతుడు రాముని చూస్తావు చూడు. నేను తీసుకెళ్ళిపోయానంటే నువ్వు ఇప్పుడే చూసేస్తావు ఎవరిని, రాముణ్ణి. అతను విష్ణువులే ఉన్నాడు అంటే సాక్షాత్తు నారాయణమూర్తి అన్నది ధ్వని. నిన్ను చూడగానే ఉత్సాహం పొందినవాడు, ఆశ్రమం అందు ఉన్నవాడు, మహాబలశారి, స్వర్గమున అత్యున్నత స్థానములకు ఉపవిష్టుడైనటువంటి దేవేంద్రుని ఒప్పుతున్నటువంటి రాముని ఇప్పుడే దర్శిస్తావు. మంగళరూపిణో ఓ దేవి, నీవు నా వీపుపై ఎక్కు, ఉపేక్ష చేయకు. చంద్రునితో కూడిన రోహిణి వలె రామునితో కూడు. చంద్రునితో గొప్ప ప్రకాశం గల సూర్యునితో సంభాషించిన దానవులే నీవు నా వాయిపై ఎక్కి ఆకాశాన్ని మహాసముద్రాన్ని కూడా దాటుదాం. నేను ఎట్టుండి బయలుదేరి నేను తీసుకుని పోచుండగా ఈ లంకలో నివసించి వారెవ్వరూ కూడా నన్ను నా వెనకాల రాలేరు వాళ్ళు. ఓ విదేహ రాజపుత్రి, నేను ఇచ్చడికి ఎలా రాగలిగానో అట్లే నిన్ను ఎత్తుకుని ఆకాశ మార్గాన్ని పోగలను, చూసుకో, నీకు సంశయం అక్కర్లేదు. సీత హనుమంతుడి పలికిన ఆశ్చర్యముగల వాక్యాలు విని హర్షం చేత ఆనందం చేత పులకిత అయిపోయి సర్వ శరీరము గలదై
అంటే మొత్తం అంతా అనుకుని, అంటే మొత్తం మనసా వాచ కర్మణ అన్నట్టుగా ఆడుతుందో ఇలా అందుట. హనుమంత, నీవు సుదీర్ఘ మార్గాన్ని నన్ను మోసుకొని పోదామని అనుకుంటున్నావు. ఓ వానర యోధపతి, నీవు ఇట్లు తలచెడితే నీ కపిత్వం స్పష్టమవుతోందయ్యా. అంటే నీ కోతి లక్షణాలు తెలిసిపోతున్నాయి. ఓ అంటే అప్పటికి హనుమంతుడు చిన్నగా ఉన్నాడు, మధ్యాహ్నం పిల్లి అంత ఉన్నాడని చెప్పుకున్నాం కదా, అందుకని ఆవిడ అంటుంది అనమాట. ఓ వానర శ్రేష్ఠుడా, నా పతి నరపతి యొక్క రాముని కడకు చిన్న శరీరము గల నీవు నన్నెట్లు మోసుకొని పోతావు? నన్ను ఎలా పోతుకుని పోదామని అనుకుంటున్నావు అసలు? సీతాదేవి వచనమలిచి, వాయుపుత్రుడు శ్రీమంతుడు హనుమంతుడికి మున్నెన్నడూ కూడా ఇలాంటి అవమానం జరగలేదుట. ఇలాంటి అవమానం ఎప్పుడూ వినలేదు అతను. తనకు కలిగిన కొత్త పరాభవం ఇది అని అనుకున్నట్ట. ఇంత చిన్న కపివి అంత కడలలోన జార విడుతువేమో శంకగల్గు అనుచు సీత పల్క అవమానమనిపించి వనరాగ్రగణ్య పవనతనయా చిన్నబోయమోము చిన్నవాడివనగా నీదు శక్తి తెలుపనింగి వరకు మెనుపించి తీవు మేరు నగమువోలే ప్రబల వజ్రకాయ పవనతనయా. నల్లని కన్నులు గల ఈ సీతాదేవి నా బలం కానీ నా ప్రభావం కానీ ఎరగదు. కావున ఈమెకు నాకు గల కామరూపమని చూపిస్తాను. ఆవిడ చూస్తుంది కాక. వానర శ్రేష్ఠుడు శత్రుమర్దనుడు హనుమంతుడు అలా తలసుకుని సీతకు తన రూపాన్ని ప్రదర్శించాడు. ధీమంతుడైనటువంటి వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు తాను ఎక్కున్న చెట్టు కొమ్మము నుండి దిగి సీతాదేవికి విశ్వాసం కలగటకై తనను శరీరాన్ని పెంచసాగాడు. సీతకి తన శరీరాన్ని చూపించడానికి పెంచదోశాడు. అంటే ఇక్కడ పంచముఖాంజనేయం ఉంటుంది, కానీ అది ఉపాసనా దృష్టి ఉన్న వాళ్ళకే ఆ పంచముఖాంజనేయుడు దర్శనమిస్తాడు. మామూలుగా చూసినప్పుడు ఉగ్రరూపమే మనకు కనబడుతుంది తప్ప పంచముఖాంజనేయం కనబడినట్టుగా వాల్మీకిలో రాయలేదు. అది ఉపాసనా దృష్టితో చూస్తే ఆ మొత్తం పంచముఖాంజనేయ తత్వం కనబడుతుంది. ఇక్కడ మామూలుగా ఇతను భీకరాకారం దాల్చి అమ్మ ఎదురుగుండా నిలబడుతున్నాడు. అరుణవర్ణముతోడ అగ్నితేజమనగా వెలుగు చిమ్మి ముఖము వేసి కల కాయమ్ము చుట్టిన ఘనమైన వాలము ఓంకారవర్ణమై యుదిగి చూడ వాడియోన కమలు వజ్రాయుధము ఓలె కోరలు భీతిని గొల్పు కనులు కరియుగ్మమును ఠీవి కటి దేశము నుంచి స్థిరమైన పలుకుల సీతతోడ భద్రమప్ప నిన్ను నెవడిగ రాముని చేత్తు శంఖ వలదు నీకు శక్తి కలదు నాకు రమ్ము తల్లి నా వెంటనని పలుకు ప్రబల వజ్రకాయ పవనతనయా. అట్లు శరీరాన్ని పెంచి మేరు పర్వతములై మందర పర్వతములే ఉన్నతుడై ప్రజ్వలించిన అగ్నివలే ప్రకాశిస్తూ హనుమంతుడు సీతాదేవి ఎదుర్నించాడు. పర్వతములాగా ఉన్నతుడు ఎర్రని ముఖం గలవాడు, మహాబలుడు, వజ్రము వలె కఠినమైన కోళ్ళు గలవాడు, భయంకరుడు హనుమంతుడి చూసి సీతాదేవి ఇలా అందిట. పర్వతాలు, వనాలు, కోటబురుజులు, ప్రాకారాలు, పురద్రాలనతో కూడిన ఈ లంకను లంకాధిపతి యొక్క రావణుతో కూడా తీసుకుని పోవు శక్తి నాకున్నది అంటే హనుమంతుడే చెప్తున్నాడు సీతాదేవితోటి. పర్వతాలు, వనాలు, కోటబురుజులు, ప్రాకారాలు ఇవన్నింటితో కూడిన లంకను లంకాధిపతి యొక్క రావణుతో కూడా తీసుకుని పోయే శక్తి నాకుంది. కావున ఓ దేవి, బుద్ధిని స్థిరం చేసుకో, నీవు భయం నందవద్దు, నీ రాకచే రామర్షులకు శోకం తీరుస్తాను. అప్పుడు తామరరేకుల వలె విశాలమైనటువంటి కన్నులు గల సీతాదేవి భీకరాకారుడైన వాయుదేవుని తన హనుమంతుని చూసి ఇలా చెప్తుంది. ఆవిడ సీతామ్మవారికి హనుమంతుడి భీకరాకారం చూపించినప్పుడు కూడా ఆవిడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కాబట్టి ఆవిడికి అంత భయం వెయ్యదు, కానీ ఆశ్చర్యం, దిగ్భ్రమ ఉంటాయి. హనుమంతుడితో ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది. తవ సత్వం బలం చైవ విజానామి మహాకపే వాయోరివ గతించైవ
తేజశ్చాగ్నేరివాద్భుతం ప్రాకృతోऽన్యః కదంచేమా భూమిమాగन्तुमर्हति ఉదదేరప్రమేయస్య పారం వానరపుంగవ జానామి గమనే శక్తిం నేనే చాపి తే మమ అవశ్యం సంప్రదార్యాసు కార్యసిద్ధిర్మహాత్మన అయుక్తం తు కపిశ్రేష్ఠ మమ గంతుం త్వయా నఘ వాయువేగసవేగస్య వేగో మాం మోహయేత్తవ అహమాకాశమాపన్న యుపర్యుపరి సాగరం ప్రపతేయం హి తే పృష్ట భయాద్వేగేన గచ్చత పతితా సాగరే చాహం తిమినక్రజుషాకులే భవేయమాకు వివసా మాసు వివసా ఏదసామన్నముత్తమం నచే శిక్షే త్వయా సార్థం గంతుం శత్రువినాశన కలత్రవతి సందేహ స్త్వయ్యపి స్యాదసంశయ ప్రియమాణంతు మాం దృష్ట్వా రాక్షసా భీమవిక్రమః అనుగచ్చేయురాదిష్ట రావణేన దురాత్మనా తైస్త్వం పరివృతః శూరై శూలముద్గరపాణిభిః భవేస్త్వం సంశయం ప్రాప్తో మయా వీరకలత్రవాన్ సాయుధా బహవో వ్యోమ్ని రాక్షసా స్వయం నిరాయుధः కథం శిక్షసి సంయాతుం మాం చైవ పరిరక్షితుం యుజ్యమానస్య రక్షోభిः స్తవతైః క్రూరకర్మభిः ప్రపతేయం హి తే పృష్ట భయార్తా కపిసత్తమా అధరక్షాంసి భీమాని మహాంతి బలవంతి చ కథంచి చాంపరాయే త్వాం జయేయుః కపిసత్తమా అథవా యుజ్యమానస్య పతేయం విముఖ్యస్య తే పరితాంత్య గృహీత్వా మాం నయేయు పాపరక్షసః మాం వా హరేయుస్వర్ధస్థ రథాపి వా అవజ్ఞస్థో హి దృశ్యేతే యుద్ధే జయపరాజయౌ అహం వాపి విపద్యేయం రక్షోభిరభితర్జిత తత్ప్రయత్నో హరిశ్రేష్ఠ భవే నిష్ఫలం ఏవతు. ఆ హనుమంతుడి యొక్క విరాట్ రూపం చూసిన తర్వాత సీతామ్మవారు హనుమంతుడితో మాట్లాడుతోందన్నమాట. ఓ మహాకపి, నీ ధైర్యం, బలం, వాయుగమనం, అగ్నిసదృశ్యమైన నీ అద్భుత తేజస్సు అన్నీ నాకు అర్థమయ్యాయి. ఓ వానర శ్రేష్ఠుడా, అంతులేని సముద్రము దాటి సామాన్యుడిగా వాడెప్పుడూ కూడా ఈ భూమిలోకి రాలేడు, ఈ భూమికి లంకకి రాలేడు. నీవు సముద్రముపై ప్రయాణించి అవ్వలయొడ్డుకు చేరగలవని, నన్ను మోసుకుని పోగలవని నేను ఎరుగుదును. అయినను మహాత్ముడుగినటువంటి రాముని కార్యము అనుకూలమైనట్లుగా మనం ఆలోచించాలి. పాపరహితుడు ఓ కపిశ్రేష్ఠుడా, నీతో నేను బయలుదేరి వచ్చుట తగదు. వాయువేగంతో నీవు వేగం చే నేను తెలివి తప్పవచ్చును. నీవు ఆకాశమున సముద్రం యొక్క పైభాగంలో వేగంగా పోతుంటే భయించే నేను నీ వైపు నుండి పడిపోతానేమో. అక్కడ తిమింగలాలు, మొసళ్ళు, పెనుమేలు, పెద్ద పెద్ద చేపలు, వీటితో నిండిన సాగరంలో పడిపోతే శీఘ్రమే తెలివి తెప్పి ఆ జంతువులకు ఉత్తమాహారం అయిపోతానేమో. ఓ శత్రువులను నశింపజేయబడా, నేను నీతో రాలేను. రక్షింపదగిన వ్యక్తి చెంతనున్నప్పుడు నీకు ఆపద కలుగు సందేహం ఉన్నది. నన్ను రక్షిస్తున్నప్పుడు నీకు ఆపద కలగచ్చు. నీవు నన్ను తీసుకుని పోవడం చూచి భయంకర పరాక్రమం గల రాక్షసుడు, దురాత్ముడిగా రావణుడి యొక్క ఆదేశం తీసుకుని నేను వెంటాడతాను. వీరుడా, శూలాలు, ముద్గాలు చేత ధరించినట్టు ఆ రాక్షసులు నిన్ను చుట్టుముడితే రక్ష వస్తువుగా నేను నీ చెంత నుండి నువ్వు నన్ను రక్షించవలసింది కాబట్టి, నన్ను రక్షించాలి కాబట్టి నేను నీ దగ్గర ఉంటాను. నువ్వు వాళ్ళని జయింపగలనో లేదో అనే సంశయం పడతావు. ఆకాశాన ఆయుధాలు దాల్చిన పరువు రాక్షసులు చుట్టుముడితే నీవు నిరాధరవే పోరడానికి, నన్ను కాపాడడానికి రెండింటికి ఎలా సమర్థత వహిస్తావు? సమర్థత దొరుకుతుంది నీకు అంటే ఆ యుద్ధంలో వాళ్ళతోనే యుద్ధం చేస్తావా, నన్నే కాపాడుతూ కూర్చుంటావా? ఓ కపిశ్రేష్ఠుడా, క్రూర కార్యమును ఆచరించి వారుగా రాక్షసులతో నీవు పోల్చుండగా నేను నీ భయం చేత నీ వీపుపై నుండి జారి పడిపోతాను. ఓ వానరోత్తమ, భయంకరులు, అధిక సంఖ్యలో ఉన్నవారు, బలవంతులు రాక్షసులు
నిన్ను చుట్టుముట్టి యుద్ధంలో జయించేయవచ్చు. లేదా యుద్ధముననే లగ్నమైన మనసు గలవాడవై నీ ఉండగా నేలబడిన నన్ను ఆ పాపరాక్షసులు తీసుకుని పోయేదరు. లేదా యుద్ధాల్లో జయాపజయాలు అనిశ్చితాలు, చెప్పలేము. ఎవరు ఏ టైంలో జయింపబడతారో ఎవరెప్పుడు ఓడిపోతారో మనం చెప్పలేము. కనుక ఓడిపోతే నువ్వు యుద్ధంలో ఓడిపోతే నీ కడని నీ దగ్గర నుంచి నన్ను తీసుకుని పోయే వాళ్ళు చంపేస్తారు. ఓ వానర శ్రేష్ఠుడా, నేను ఆ రాక్షసుల చేత భయపెట్టిన దాన్ని ఆపదలోకి ఇరుక్కున్న దాన్ని అవుతాను. ఏ విధంగా చూసినప్పటికీ కూడా నన్ను తీసుకుని పోవు ప్రయత్నం నిష్ఫలమే కాగలదు అని సీతామ్మ వారు హనుమంతుడితో చెప్పారు. కామం త్వమపి పర్యాప్తో నిహంతుం సర్వరాక్షసాన్ రాఘవస్య యశోహీయే త్వయాశస్తైస్సు రాక్షసై అథవాదాయ రక్షాంసి న్యసేయ సంవృతే మాం ఎత్ర తేనాభిజానీయో హరయో నాభి రాఘవో ఎత్ర తేనాభిజానీయోర్హరయో నాభి రాఘవో ఆరంభస్సు మదార్థోయం తతస్తవ నిరర్ధకః త్వయి సహ రామస్య మహానాగమనే గుణా మయి జీవితమాయత్తం రాఘవస్య మహాత్మనా భ్రాతॄణాంచ మహాబాహో తవ రాజకులస్య చ తౌ నిరాశౌ మదర్థం తు శోకసంతాపకర్షితౌ సర్వర్ష హరిభిశ్చక్షక్త ప్రాణసంగ్రహం భక్తుర్భక్తిం పురస్కృత్య రామాదన్యస్య వానరా న స్పృశ్యామి శరీరం తు పుంసో వానర పుంగవ యదాంగాత్ర సంస్పర్శం రావణస్య బలాద్గత అనీసా కిం కరిష్యామి వినాదా వివసా సతీ ఇది రామో దశగ్రీవామిహ హత్వా సబాంధవం మామితో గృహ్య గచ్చేత తతస్య సదృశం భవేత్ సుతా హి దృష్టాస్య మయా పరాక్రమా మహాత్మనస్తస్య రణావమర్దిన న దేవగంధర్వభుజంగ రాక్షసా భవంతి రామేణ సమాహి సంయుగే సమీక్షితం సయ్యతి చిత్రకార్మికం మహాబలం వాసవతుల్య విక్రమం సలక్ష్మణం కో విషయేత రాఘవం హృతాసనం దీప్తమివానిలేరితం సలక్ష్మణం రాఘవం మాజిమర్దనం దిశాగజం మత్తమివ వ్యవస్థితం సహేతకో వానరముఖ్య సంయుగే యుగాంతసూర్య ప్రతిమం సరాక్షిషం సమే హరిశ్రేష్ఠా సలక్ష్మణం పతిం సయూధపంచ ప్రమిహోపదపాదాయ చిరాయ రామం ప్రతిశోకర్షితం పురుష్వమాం వానరముఖ్యహర్షితం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే 37 సర్గః. సీతమ్మ వారు ఇంకా చెప్తున్నది, రాక్షసులందరినీ పరిమార్చుటకు నువ్వొక్కడో చాలు. అయినా కూడా దూతవగు నీ వాటిలో రాక్షసులను చంపుడిచే ఆ కార్యము సాధింపవలసిన రాముని కీర్తి సన్నగిలుతుంది. దూతగా వచ్చావు, దూతకార్యం చేసుకుని వెళ్ళిపో. అంతేగాని ఆ రాక్షసులందరినీ నువ్వు చంపేయగలిగినప్పటికీ నువ్వు చంపేస్తే అది రాముడికి కీర్తి కాదు. లేదా నన్ను ఆ రాక్షసులు తీసుకుని పోయి వేరొక దాచి ఉంచేస్తారు. ఆ చోటును వానరులు కానీ రామలక్ష్మణులు కానీ తెలుసుకోలేకపోవచ్చు. ఈ విధముగా నాకే నీ గురించిన పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. అట్లు కాక రాముడు నీతో కలిసి వచ్చేట్లోనే ఎంతో ప్రయోజనం ఉంది. మహాత్ముడికి రాముని జీవితము, ఆయన సోదరుల ప్రాణములు, నీ రాజుకు సుగ్రీవుని వచ్చక్షేమము నేను బ్రతుకుటపై ఆధారపడి ఉన్నాయి. రామలక్ష్మణులు నా ఆశ లేక శోకసంతప్తులై కృషించి ఎలుగులు కోతులతో సహా ప్రాణాలు వదిలేస్తారు. వానరశ్రేష్ఠ, నా పతిపై నీ భక్తిని పురస్కరించుకుని రాముని కంటే వేరొక పురుషుని శరీరము నేను తాకను. నేను పరపురుషుల యొక్క శరీరాన్ని నేను తాకను. నాడు ఒకవేళ అప్పుడెందుకు నువ్వు రావణ శరీర స్పర్శ జరిగిందని అడగచ్చు. నాడు బలాత్కరముగా రావణుని శరీర స్పర్శ కాలేదా అని అంటావేమో నువ్వు.
అప్పుడు అమిత దుఃఖపరవశనై శక్తి లేని దాన్నే ఉంటాను, శక్తి లేని దాన్నే ఉన్నాను. నా పతియు చెంత లేకుండే, నేను వివసనైపోయి ఉన్నాను. అప్పుడు నేనేం చేయగలను? అందుకని అతను ఏం చేసినా నేను ఏం చేయలేకపోయాను. రాముడు యుద్ధంలో రావణుని బంధువులతో సహరించి నన్ను తీసుకుని పోవడానికి ఆయనకి తగిన పని. రాముడు చేయవలసిన పని ఏంటంటే నన్ను ఇక్కడి నుంచి రావణాసురుని వాడి బంధువులతో కూడా సహకరించేసి నన్ను ఇక్కడికి తీసుకెళ్ళిపోవాలి. అదే రామావతారం యొక్క కార్య ప్రయోజనం. మహాత్ముడు యుద్ధమును శత్రువులను అణుచువాడుగా రాముని పరాక్రమములు నేను విని ఉన్నాను, చూశాను కూడా. దేవతలు కానీ, గంధర్వులు కానీ, భుజంగములు కానీ, రాక్షసులు కానీ యుద్ధాలలో రామునికి సాటిగారు. మహాబలశాలి దేవేంద్రునికి సాటిగా పరాక్రమము గలవాడు, ఆశ్చర్యము గలుపు కోదండము గలవాడు. లక్ష్మణ సమేతుడైన రాముని వాయుప్రేరితుడైన అగ్నివలే ఎవ్వడూ సహించలేరు. ఒక అగ్ని వాయువు తోడైతే అగ్ని ప్రజ్వలిపోయినట్టుగా ఆ లక్ష్మణ సమేతుడైన రాముణ్ణి ఎవరూ కూడా ఎదుర్కోలేరు. వానర శ్రేష్ఠుడా, శత్రువులను యుద్ధమును మర్దించువాడు, దిక్కులందుండు మధ్యభూమిలో ఉన్నవాడు, అంటే అష్టదిగ్గజాలు అంటారు కదా, అలాంటి ఉన్నవాడు. ప్రళయకాల సూర్యుని వలె బాణములను కిరణములతోను రాముని తేజస్సుని యుద్ధంలో సహింపగలవాడు ఎవడు? ఓ వానర శ్రేష్ఠుడా, నీవు నా పతియగులు రాముని లక్ష్మణ్ణి తక్కిన వానయోధపతుల్ని కూడా ఇక్కడ తీసుకురా. చిరకాలంగా రాముని చూడక శోకపీడితురాలకు నన్ను ఆనందింపచేయి అని సీతాంబారు హనుమంతుడికి. రామావతారం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే రావణ వధ. దానికోసమే రాముడు అవతారం ఎత్తాడు. అవి జరగడానికి, ఆ రావణ వధ జరగడానికి అంటే రామావతార కార్యం యొక్క ప్రయోజనం నెరవేరడానికి సీతమ్మే కారణం. సీతమ్మ ఇంత దూరం తీసుకురాకపోతే రావణుడు బయటపడ్డు, రావణాసుని చంపడం అనేది అవ్వదు. అందుకని త్యాగయ్య గారు అంటారు, మా జానకి చెట్టపట్ట మారాజు వైతివి అని త్యాగరాజ కీర్తన కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు. సుందరకాండలో 37వ సర్గ పూర్తయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 38 సర్గ 38వ సర్గ. తతస్స కవి శార్దూల తేన వాక్యేన హర్షితః సీతామువాచ తచ్చుక్త్వా వాక్యం వాక్య విశారదః యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే సదృశం శ్రీ స్వభావస్య సాధ్వీనా వినయస్య చ శ్రీత్వం నతు సమర్థం హి సాగరం వ్యతివర్తితుం మామధిష్ఠాయ విస్తీర్ణం తైతయోజనమాయుతం ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. ఏతత్తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః కాహ్యన్యా త్వామృతే దేవి బ్రూయాద్వచనమీదృశం శ్రోషితే చైవ కాకుస్య సర్వం నిరవశేషతః చేష్టితం యత్త్వయా దేవి భాషితం మమ జాగ్రతః కారణైర్బహుభిర్దేవి రామప్రియచికీర్షయా స్నేహప్రస్కన్న మనసా మయైతత్సముదీరితం లంకాయా దుష్ప్రవేశాత్వా దుస్తరత్వ మహోదదే సామర్థ్యాదాత్మనశ్చైవ మయైతత్సముదేరితం ఇచ్ఛామి త్వాం సమానేతు
మధ్యైవ రఘుబంధన గురుస్నేహేన భక్త్యా చ నాన్యదైతదుదాహృతం యది నోత్సహసేయాతుం మయా సార్థమనింద్యతే అవిజ్ఞానం ప్రయచ్చంత్వం జానీయద్రాఘవో హి తత్ ఏవముక్త హనుమత సీతాశిర సురసుతోపమా ఉవాచ వచనం మందం బాష్పప్రకృతిదాక్షరం ఇదం శ్రేష్టమవిజ్ఞానం బ్రూయాస్వాం తు మమ ప్రియం శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా తాపశాస్త్రమవాసిన్యా ప్రాజ్యమూలాపలోదికై తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యా హి దూరతః తస్యోపవనషండేషు నానాపుష్పసుగంధిషు విహృత్య సలిలక్లెన్న తవాంకే సముపావిశం తతో మాంససమాయుక్తో వాయసపర్యతుండయత్ తమహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసం దారయన్ సా చ మాం కాకస్తత్రైవ ప్రణీయతే న చాప్యుపాలమన్ మాంసా వక్షార్థీ బలిభోజనః ఉత్కర్షంత్యాం చ రసనాం క్రుద్ధాయాం మయి పక్షిణి సస్యమానే చ వసనే తతో దృష్ట్వా త్వయా హ్యయం త్వయాపహసితా చేహం క్రుద్ధా సంలజ్జితా తదా భుక్షగృద్ధేన కాకేన దారితా త్వామపాగత ఆసీనస్య చ తే శ్రాంత పునరుత్సంగమావిశం క్రుధ్యంతే చ ప్రహృష్టేన తయాహం పరిశాంతివా బాష్పపూర్ణముఖీ మందం చక్షుషి పరిమార్జితి లక్షితాహం త్వయా నాథ వాయసేన ప్రకోపిత పరిశ్రమాత్ ప్రసుప్తా చ రాఘవాంకేప్యహం చిరం పర్యాయేన ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః సచిత్ర పునరేవాధ వాయుస సమవాగమత్ సదసుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకా సముద్రితాం వాయస సహసాగమ్య విదతారాస్తనాంతరే పునః పునరదోత్పత్య విదధారాస మాం భృశం తతః సముక్షితో రామో ముక్తై సోణిజబిందుభిః. సీతమ్మవారు అలా పలికిన వాక్యాలు విన్నాక ఆ కపిశ్రేష్ఠుడు మాటలాడల్లో కుశలుడు అయినటువంటి హనుమంతుడు చాలా ఆనందపడిపోయి సీతమ్మవారితో ఇలా అన్నాడు. చూచువారులకు మంగళము కలిగించు ఓ సీతాదేవి శుభదర్శిని అని వాల్మీకి సంబోధిస్తారు సీతమ్మవారిని. ఆవిడ చూచేవారికే ఆవిడ మంగళస్వరూపిణే కదా, అందుకని శుభదర్శిని. చూచువారులకు మంగళము కలిగించు ఓ సీతాదేవి, నీవు పలికినదంతా కూడా చాలా సమంజసంగాను యుక్తంగాను ఉంది. ఇది స్త్రీ స్వభావము పెరిగిదనము ఉన్న గుణమునకు పతివ్రతలకు చక్కని నడవడికి తగినటువంటి మాట. నా వీపుపై నెక్కి 100 యోజనముల వెడల్పైన సముద్రాన్ని దాటుటకు స్త్రీలు సమర్థులు కానేరన్నది సత్యం, అది నిజం. వినవేతువో జానకి, రాముని కంటే ఇతరులను స్పృశింపను అని చెప్పి కానీ రెండో కారణం పలుకుతున్నావు చూసావా? అట్టి మాట మహాత్ముడైనటువంటి రాముని భార్య అయిన నీకు తప్ప మరొకరు ఎవరూ కూడా అలా పలకలేరు. నువ్వు రాముని భార్యో మహాత్ముడైనటువంటి రాముడి భార్యవు కాబట్టి నువ్వు అలా మాట్లాడావు. ఓ జానకీ దేవి, నీవు నా ఎదుట ఏమేమి ఆచరించుతూ ఏమి మాట్లాడుతూ నాతో ఏం మాట్లాడావో అదంతా కూడా రామునికి వినిపిస్తాను. దేవి, అనేకములైన ఉపాయాలతో రామునికి ప్రియం కోర్పవలనని ఇచ్ఛతో ఆయనందరి ప్రీతి మనసులో నిండిపోవడం ఉండడం వల్ల నిన్ను నాతో తీసుకుని పోతానని అన్నాను. నా భుజం మీద ఎక్కువ తీసుకెళ్ళిపోతానని అన్నాను. లంకలో ప్రవేశించడం చాలా కష్టం కనుక సముద్రాన్ని దాటడం దుష్కర్మకుడి చేత నిన్ను సముద్రం దాటింప సామర్థ్యం నాకు సామర్థ్యం ఉండడం చేత నేను అలా చెప్పాను. ఇప్పుడే నిన్ను రఘువంశుడిగా రామునితో చేర్చేద్దాం అనుకున్నాను. రామునిపై స్నేహము భక్తి చేత నేను ఇలా పలికాను, కానీ ఇంకోలా నువ్వు అర్థం చేసుకోవద్దు. ఓ సాధ్వి, నీకు నాతో వచ్చుటకు ఉత్సాహం లేకపోతే ఏదైనా రాముడు గుర్తింపగలగా అభిజ్ఞానం, నాకు ఏదైనా గుర్తు రాముడు నేను చెప్పగానే గుర్తించడానికి వీలైనటువంటి ఏదైనా గుర్తు నాకు అని ఇట్లు హనుమంతుడి పలకగానే
దేవకన్యలు పోలిన సీతాదేవి కళ్ళమని నీళ్ళు వస్తుంటే, మాటలు తడబడుతుంటే మెల్లగా ఇలా పలికింది, నేను ఇప్పుడు చెప్పు అభిజ్ఞానము నువ్వు రామునికి తెలుపు. నేను ఒక విషయం చెప్తాను, అది నువ్వు రాముడికి చెప్పు. ఇది నాకెంతో ప్రియమైంది. పూర్వము నేను చిత్రకూట పర్వత ప్రాంతాన్న గల గంగానది సమీపంలో ఈశాన్య దిశ అందుల పర్వతంపై సిద్ధులు నివసించినట్టుది, సమృద్ధిగా కందమూల ఫలాలు ఉన్నది, జలాలున్నది ఒక ప్రదేశంలో నివసించినప్పుడు సంగతి విషయం ఇది. నాథ, నేనచ్చట వివిధ పుష్పములతో పరిమళించు వనములందు విహరించి అలసి చెమడితే తడిసి నీ తొడపై కూర్చున్నా. అంటే రాముడిని ఉద్దేశించి చెప్తోంది ఈవిడ. నేను అతడు వివిధ పుష్పాలతోటి పరిమళించి వనాలతోటి విహరించి అలసిపోయి చెమలతో తడిసిపోయి నీ తొడ మీద కూర్చున్నాను. అప్పుడు మాంసమందు లోభం గల ఒక కాకి అక్కడికి వచ్చి నా వక్షోదాల దగ్గర పొడిచింది. నేను ఒక మట్టిగడ్డ తీసుకుని ఆ కాకిని వారింపబోయాను. ఆ కాకి నన్ను మాటిమాటికి వక్షస్థలం దగ్గర మాటిమాటికి పొడుస్తూ అక్కడక్కడే తిరుగుతోంది. అంతేకాకుండా మాంసభక్షణ నుండి మరలలేదు. అప్పుడు నా కాకిపై కోపించి నేను దాన్ని తోలేయడానికి ప్రయత్నించుతుంటే నేను ధరించిన చీర ముడి జారింది. నేను మొలత్రాలు లాగిపెట్టి నా వస్త్రం బిగిగెట్టి ఆ కాకిని తోలే సమయంలో నీవు నిద్రలోంచి లేచి నన్ను చూశావు. అప్పటిదాకా పడుకున్న రాముడు అమ్మవారిని చూశాడు. నీవు అంటే రాముడితో చెప్తాను ఈవిడ, నీవు నా విఫల ప్రయత్నం చూసి నవ్వావు. దానికి నేను మొదట కోపించి కూడా మళ్ళీ సిగ్గుపడ్డాను. కాకిని పాలదొరడానికి సీత స్వయంగా ప్రయాసపడుతూ అట్లు తోలలేకపోవడం ఏడవడం చూసి రాముడు పరిహాసపరంగా ఓదార్చాడు అన్నమాట. దీన్నే ఆత్మరక్షణకి తానే ప్రయత్నించో ఈశ్వరుడు ఉపేక్షిస్తాడు. అట్లా ప్రవర్తించనిచో అతడే కాపాడతాడు. మనం ఆత్మరక్షణ చేసుకోగలం అని అనుకుంటే ఈశ్వరుడు సరే ఆవిడ చేసుకుంటుంది కదా మనకెందుకు అనుకుంటాడట. అలా కాదంటే ఆయన రక్షించడానికి వస్తాడు అని కొందరు వ్యాఖ్యానించారు. ఆ కాకిని తోలు సమయంలో నీవు నిద్ర లేచి నా ప్రయత్నం చూసి నవ్వావు. దానికి నేను మొదట కోపించి తర్వాత సిగ్గుపడ్డాను. అంతలో ఆహారమందు ఆశకల కాకి మరల నన్ను గీరింది. వెంటనే దాన్ని తోలి వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను. అట్లా కాకిని తోలి వచ్చి అలసి నీ ఒడిలో పడుకున్నాను. కోపించిన నన్ను నువ్వు ఊరడించితివి. నాథ, నేను కన్నుల్లో నిండిన నీటిని మెల్లగా తుడుచుకుంటుండగా నీవు కాకి కారణంగా కోపించిన నన్ను చూచావు. హనుమంతుడా, నేను ఆ కాకిని పాలదరోటికి పోయి వచ్చుడిచే శ్రమ కలిగి చాలా తడువు రాముని తొడపై పడుకున్నాను. మరల రాముడు నా తొడపై కొంతసేపు పడుకున్నాడు. మరలా కాకి అచ్చడికి వచ్చేవాళ్ళని. మళ్ళీ రాముడు పడుకున్నట్టుగా మళ్ళీ ఆ కాకి అక్కడికి వచ్చేవాళ్ళని. అప్పుడు నిద్ర నుండి మేల్కాంచి రాముని తొడపై నుండి లేచిన నన్ను అకస్మాత్తుగా కాకి వచ్చి మళ్ళీ వర్చస్సు మీద గీరింది. అది మాటికి నాపై పడి నన్ను అధికముగా గీరుతోంది. అప్పుడు అటు నుండి రక్తము కారగా ఆ రక్త బంధువులచే రాముడు తడిసిపోయాడు అతని మీద పడ్డం వల్ల. వాయుసేన తతస్థేన బలవత్కృష్యమానయా సమయా భౌతిత శ్రీమాన్ సుఖసుప్త పరంతపః సమాం దృష్ట్వా మహాబాహుర్ వితున్నాం స్తనయోస్తదా ఆసీవిష ఇవ క్రుద్ధ శ్వసనం వాక్యమభాషత కేన తేనాగనాసోరు విక్షతం వై స్తనాంతరం క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగినా వీక్షమాణస్తతస్తం వై వాయుసం సముదైక్షత నకైస్సరుధరైస్తీక్ష్ణైర్మామేవా విముఖం స్థితం
పుత్ర కిల సశక్రస్య వాయస పతతాంబరః ధరాంతరగత శీఘ్రం పవనస్య గతో సమః తతస్తస్మిన్ మహాబాహు కోపసంవర్తితే క్షణః వాయసే కృతవాన్ క్రూరాం మతిమతాంబరః సదర్భం సంస్తరాదృగృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్త ఇవ కాలాగ్నే జజ్జాయాభిముఖో ద్విజం సతం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి తతస్థం వాయసం దర్భ సోంబరేణ జగామః అనుసృష్ట సదా కాకో జగామ వివిధాంగతిం లోకకామయమం లోకం సర్వవై విచచారః సత్పిత్రా చ పరిత్యక్త సురైశ్చ సమహర్షిభిః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః సతం నిపతితం భూమో శరణ్యశరణాగతం వదార్హమపి కాకుశ్చ కృపయా పర్యపాలయత్ న శర్మ లబ్ధ్వా లోకేషు తమేవ శరణం గతః పరిద్యూనం విషణ్ణం చ సా మాయాంతమబ్రవీత్ మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతాం హీనస్తు దక్షిణాక్షి త్వచ్చరత్ ఇత్యతసోబ్రవీత్ తతస్తస్యాక్షి కాకస్య హీనస్తి స్మ సదక్షిణం దత్వా స దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితా స రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ విసృష్టేన వీరేణ ప్రతివేదే స్వామాలయం మత్కృతే కాకమాత్రే తు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యో మాం హరత్తత్థా క్షమసే తం మహీపతే స కురుష్వ మహోత్సాహ కుర్వాం మయి నరర్షభ త్వయా నాదవతి నాదహ్యనాథా ఇవ దృశ్యతే అనుశంసం పరో ధర్మ త్వత్త ఏవ మయా శృతః జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలం అవారపారమక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమం భర్తారం సముద్రాయ ధరణ్యాత్ వాసవోపమం ఏవమస్త్రవిదాం శ్రేష్టాం సత్యవాన్ బలవానపి కిమర్థమస్త్రం రక్షస్సు నా యోజయతి రాఘవ నాగానాపి గంధర్వానాసురానామరుద్గణః రామస్య సమరే వేగాం శక్త్యా ప్రతి సమాధితుం తస్య వీర్యవతః కస్యేద్యదస్తి మయి సంభ్రమ కిమర్థం న శిరైస్తీక్ష్ణైః క్షయం నయతి రాక్షసాన్ భ్రాతురాదేశమాదాయ లక్ష్మణో వా పరంతపః కస్య హేతోర్న మాం వీర పరిత్రాది మహాబల యది తౌ పురుష వ్యాఘ్రో వాయుగ్నిసమతేజసో సురాణావిదుర్దర్శో కిమర్థం మాముపేక్షితః. ఈ విధంగా ఆ కాకి నన్ను బలవంతంగా బాధ పెడుతుంటే అప్పటి వరకు సుఖంగా నిద్రించుస్తున్నటువంటి శత్రువులను పీడించగలిగిన రాముడిని లేపాను. ఆ మహాభుజుడు రాముడు వక్షోజాల నుంచి కాకితే వక్షాల దగ్గర కాకిచే గాయం చేయబడినట్టు నన్ను చూసి పాములాగా సర్పంలాగా పెద్దగా నిట్టూరుస్తూ నాతో ఇట్లన్నాడు, ఏడుగు తొండముల వంటి తొడలు గల దానా, ఎవరు నీ స్తనములపై గాయం చేసిరి? కోపించిన 5 తలల పాముతో క్రీడించి వారెవరు? రాముడట్లు పలికి వాడియే రక్తసిక్తములైన గోళ్లతో నాకు అభిముఖమై నిల్చున్న కాకిని చూశాడు. చూసి వేగముగా పోవారిలో శిష్టుడుగా కాకి ఇంద్రుని యొక్క కొడుకు, జయంతుడు అతని పేరు. వాయువల్లే సంచరించేవాడు అతడు వేగంగా భూమికి దిగి వచ్చాడు. అంతటా మతిమంతుల్లో శ్రేష్ఠుడు మహాభుజుడు రాముడు కోపంతో కాకిపై దృష్టి మరల్చి దాన్ని తీవ్రంగా దండింపదించాడు. అతడు ఆసనం నుండి ఒక దర్భను తీసి, తను కూర్చున్న చోట ఆసనం కిందలోంచి ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రంతో దాన్ని అభిమంత్రించి అది ప్రస్కరాశించి ఆ కాలాగ్ని వలె ఆ పక్షికి అభిముఖమే ప్రజ్వలించసాగింది. అట్లు ప్రజ్వలించుతున్న ఆ దర్భను రాముడు కాకిపైకి విసిరాడు. ఆ దర్భయి కూడా ఆకాశం అందున్న కాకిని వెంబడించింది. అట్లా దర్భ వెంబడించగా ఆ కాకి వివిధ మార్గముల్లో పరిగెత్తింది. రక్షణ కోసం సకల లోకాలను సంచరించింది. అది
తండ్రిచే దేవతే మహర్షులచే కూడా విడువబడినదై ముల్లోకాలు తిరిగి తుదకు ఆ రాముడినే శరణుజొచ్చింది. అట్లు తన శరణగురు వచ్చి నేలపై పడిపోయినటువంటి ఆ కాకి పదార్హమైనప్పటికీ కూడా, చంపడానికి తగిందైనప్పటికీ కూడా శరణగన్న వాళ్ళని రక్షించేటటువంటి కారుణ్యమూర్తి రాముడు దయతో దాన్ని కాపాడాడు. ఆ కాకియు లోకంలో తెచ్చట్ను అపాయ నిరాశము లభింప ఎవరి దగ్గర ఆశ్రయం దమ్మిక తుదక రామునే శరణ పొందింది. పరితాపం నుండి దుఃఖితుడైన తన కడకెత్తించిన కాకిని చూసి రాముడు అన్నాడు, నేను విడిచిన బ్రహ్మాస్త్రం వ్యర్థం కావడానికి వీల్లేదు, కావున ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అయితే నీ బాణం నా కుడిగంటిని హింసించుగాక అని కాకింది. అప్పుడు ఆ దర్భ కాకి యొక్క కుడిగంటిని పోగొట్టాడు. ఆ కాకి అట్లు తన కుడికంటిని విడిచిపెట్టి ప్రాణాలు కాపాడుకుంది. అతడు రాముడికి దశరథ మహారాజుకి ప్రణమిల్లి వీరుడిగా రాముడి చేత విడిపడిన వాడై తన నివాసానికి ఎగాడు. రామా, నాకై కాకిపై కూడా బ్రహ్మాస్త్రం వేసిన వాడవే, నన్ను అపహరించిన ఈ రావణాసుని వాణ్ణి క్షమిస్తావేమిటయ్యా అన్నారు సీతామార. అలా చెప్పిందనమాట. అది ఇంద్రసుతుడు నాకు నిక్కట్లు పెట్టగా దర్భవేసి దాని దర్భమడిచే శౌర్యమూర్తి నాటి శౌర్యమెటకపోయే బదులు పలికి తల్లి పవనదనయా. ఓ పురుషశ్రేష్ఠువు రామా, నీవు మహోత్సాహం కలవాడో కమ్ము, నాపై దయ చూపించు. నీవు నాకు నాథుడివై ఉండగా నేను అనాథవలే ఉన్నాను. నువ్వు నాకు నాథుడుగా ఉన్నావు, కానీ నేను మాత్రం అనాథనైపోయాను. పరుల దుఃఖం సహింపలేకుండా పరమధర్మమని నీ వల్లనే కదా వింటిని. నీవు మహాపరాక్రమశాలివని, గొప్ప ఉత్సాహము గలవాడువని, మహాబలుడువని, అనేక ఘన కార్యక్రమాలు సాధించుదావా అని, ధైర్యశాలివని, గాంభీర్యంలో సముద్రంతో సాటి అయిన వాడవని, సముద్రంతో కప్పబడినటువంటి భూమిని అంతటినీ ధరాతలానంతటికి ప్రభువని, దేవేంద్రునికి సాటి అయినవాడని నేను అడుగుతాను. హనుమంతుడా అని మళ్ళీ హనుమంతుడి కలిసి తిరిగి చెప్తోంది ఆవిడ. ఇట్లు అస్త్రప్రయోగ విధుల్లో శ్రేష్ఠుడు, సత్యవంతుడు, బలవంతుడు అయిన రాముడు రాక్షసులపై అస్త్రం ఎలా ప్రయోగించటం లేదు? నాగులు కానీ, గంధర్వులు కానీ, అసురులు కానీ, మరుద్గణాలు కానీ యుద్ధానికి రాముని వేగము నాపుడుకు సమర్థులు కారే. పరాక్రమశాలి రామునికి నా విషయం ఏమాత్రమైనా చేయాలని ఉంటే, అంటే త్వరగా చేయాలని అనిపిస్తే వాడి అయిన బాణాలతో రాక్షసుని చంపేయడు. మహాబలుడు, శత్రువులను పీడించేవాడు ఒక లక్ష్మణుడైనా అన్న అనుజ్ఞ పొందిన నేల కాపాడడు. వాయువు, అగ్ని వీరితో సమానముకు పరాక్రమము గల ఆ వరశ్రేష్ఠులకు రామలక్ష్మణులు కలిసి ఉండొచ్చు. దేవతలు కూడా ఎదిరింపరాని వారు, దేవతలు కూడా వీళ్ళని ఎదిరించలేరు. అలాంటి వాళ్ళు నన్ను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారు అని సీతమ్మ ప్రతిపిస్తోంది. ఈ కాకాసురుడి కథ ఎవరికి, రాముడికిను సీతకి తప్ప ఇంకోళ్ళకి తెలీదు. కానీ హనుమంతుడికి వాళ్ళ ఎందుకు చెప్పింది అంటే, హనుమంతుడి మీద తనకు నమ్మకం కలిగింది అని చెప్పడం కోసం, ఎవరికీ చెప్పని విషయం హనుమంతుడికే తను చెప్తున్నానని, ఒక పుత్రవాత్సల్యం అతని మీద పెరగడం చేత, తర్వాత ఇంతకితో నువ్వు ఏదో చిన్న కవివు కదా, నన్ను తీసుకెళ్ళగలవని ఇలాంటి మాటలన్నదానికి ఊరట కలిగించడానికి ఇన్ని విషయాలు ఆలోచించి అతని మీద పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత ఈ రాముడికి సీతకి మధ్యలోనే జరిగినటువంటి ఈ కాకాసుడు వృత్తాంతం అమ్మ చెప్పింది ఇప్పుడు హనుమంతుడికి. మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయః సమర్థావపితౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ వైదేహ్యవచనం శ్రుత్వా కరుణం శాస్త్రభాషితం అథా బ్రవీన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజః త్వచ్ఛోక విముఖో రామో దేవీ సత్యేన మే శపే రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణ పరితప్యతే కథంచిత్ భవతి దృష్టా నా కాల పరిశోచితం ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంతమనిందితే తావుభో పురుష వ్యాఘ్రో రాజపుత్రో మహాబలౌ తద్దర్శన కృతోత్సాహో లంకాం భస్మీకరిష్యతః.
హత్వాచ సమరే క్రూరం రావణం సహ బాంధవం రాఘవస్తాం విశాలాక్షి నేష్యతే స్వాం పురీం ప్రతి బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణస్య మహాబల సుగ్రీవో వాపి తేజస్వి హరయోపి సమాగతః ఇత్యుక్తవతి తస్మిన్స్యా సీతాసురసుతోపమా ఉవాచ శోకసంతప్త హనుమంతం ప్లవంగమం కౌసల్యాలోకభర్తారం సుషువేయం మనస్విని తం మమార్థే సుఖం పృచ్ఛా శిరసా చావివాదయ రజస్య సర్వరత్నాని ప్రియాయాస్య పరాంగనా ఐశ్వర్యం చ విశాలాయం పృథివ్యామపి దుర్లభం పితరం మాతరం చైవ సమ్మాన్యావి ప్రసాద్య చ అనుప్రవరణితో రామం సుమిత్రాయేన సుప్రజా అనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమం అనుగచ్చతి కాకుత్సం భ్రాతరం పాలయన్వనే సింహస్కందో మహాబాహుర్మనస్వీ ప్రియదర్శనः పితృవ్యద్వర్తతే రామే మాతృవ్యన్మాన్ సమాచరన్ క్రియమాణాం తదా వీరో నాతు మాం వేదలక్ష్మణः వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ కృతో న బహుభాషిత రాజపుత్ర ప్రియశ్రేష్ఠ సదృశ సుసురస్య యమే మమ ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణः నియుక్తో ధుర్యస్యాంతు తాముద్వహతి వీర్యవాన్ యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తమార్యమనుస్మరేత్ స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనన్ మమ మృదుర్నిత్యం శుచిర్దక్ష ప్రియో రామస్య లక్ష్మణः యదా హి వానరశ్రేష్ఠా దుఃఖక్షయకరో భవేత్ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవస్సమారంభా మయి ప్రయత్నపరో భవేత్ ఇదం బ్రూయాస్య మే నాథం శూరం రామం పునః పునః జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజా ఊర్ధ్వమాసాన్న జీవేయం సత్యేన నాహం బ్రవీమి తే రావణేనోపరుద్ధా మాన్నికృత్య పాపకర్మణ ద్రాతుమర్హసి వేదత్వాం ప్రాతాళ దివకౌశికీం తత్తో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం కుసుమం ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దౌ ప్రతివిశ్య తతో వీరో మణిరత్నమనుత్తమం అంగుళ్యాయోజయామాస నాహ్యస్య ప్రాభవద్భుజः మణిరత్నం కపివర ప్రతిగృహ్యాభివాద్య చ సీతా ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః హర్షేణ మహతా యుక్తా సీతాదర్శనజేన సహ హృదయేన గతో రామం శరీరేణ తు విస్థితः మణివరముపగృహ్యతం మహార్హం జనక కృపాత్మజాయా ధృతం భవ్యప్రభావాత్ గిరిరూపవానవధూతముక్తా సుఖితమనా ప్రతిసంక్రమం ప్రవేదే ఇత్యార్థే శ్రీమద్ రామాయణే సుందరకాండే 38 సర్గः. సీతామారు ఇంకా చెప్తున్నారు, నేను చేసిన మహాపాపం ఏదో కొంత ఉంది, కావుననే నన్ను కాపాడడానికి సమర్థులైనప్పటికీ కూడా శత్రుతాపనలైనటువంటి రామలక్ష్మణులు నన్ను చూడుకున్నారు. మహా తేజస్శాలి వాయుపుత్రుడు హనుమంతుడు దయగొలుపుచూ కనులు నీరు కారుస్తున్న సీత పలుకులు ఆలించి ఇలా అన్నాడు, ఓ సీతాదేవి, నీ అడబాటు వలన శోకముచే రాముడు విషయాంతర విముఖుడై ఉన్నాడు. నీయందే మనసు నిలిపి ఉన్నాడు. మిగతా ఏ విషయాల పట్ల ఆయన విముఖుడుగానే ఉన్నాడు తప్ప ఏ విషయాలు ఆయన పట్టించుకోవట్లేదు. నేను సత్యంపై శపథం చేయించున్నాను. రాముడు దుఃఖితుడగుడిచే లక్ష్మణుడు కూడా దుఃఖితుడవుతున్నాడు. మహాప్రయత్నముతో నిన్ను చూడగలిగితేనే నీవు ఇప్పుడు దుఃఖింపదగిన సమయం కాదు. ఓ అనిందితమగ చారిత్రము కలదానా, అల్పకాలంలో నీ దుఃఖాలు నశిస్తాయి, అవి నువ్వు చూస్తావు. బలవంతుడు రాజపుత్ర శ్రేష్ఠులు రామలక్ష్మణులు నిన్ను చూడవలనని ఉత్సాహం పొందిన వారే లంకను కాల్చేస్తారు. ఓ విశాలాక్షి, రాముడు ఈ యుద్ధంలో క్రూరుడు రావణ్ణి వాని బంధువుల్ని కూడా సహరించి నిన్ను తన నగరానికి తీసుకుని వెళ్ళిపోతాడు. నేను అటకేగి రామునికి, మహాబలుడు లక్ష్మణుడికి, తేజస్శాలి అయిన సుగ్రీవుడికి, నన్ను కలుసుకున్న వానరులకి ఏం చెప్పాలనో అది చెప్పు అని హనుమంతుడు పలికితే, దేవకన్యకు సాటికు సీతాదేవి శోకపీడితే ఆ హనుమంతుడికి ఇలా అని చెప్పింది, విశాల హృదయ అగు కౌశల్య కనినట్టి లోకపతి అగు రాముని నా కొరకై కుశలం అడుగు. ఆ రామునికి క్షమచరడు అంటే విశాల హృదయ అని చెప్పడంలో సీతామారు కౌశల్యని
లోకంలో స్త్రీలు ఇహపరలోకాల్లో స్వరక్షణార్థం పుత్రులు కంటారు, కానీ మా అత్త అలాంటిది కాదు. విపులముగు మనసు గలది. నా తనయుడు సర్వలోకరక్షకుడు కావాలనే వ్రతమునొచ్చి ఆ పుత్రుని కంది. అలాంటి విశాల హృదయగు కౌశల్య కనినట్టి లోకపతి ఎగునటువంటి రాముడు నా కొరకై ఆ రాముణ్ణి క్షమ సమాచారం అడుగు. శిరము వంచి ప్రణమిల్లితనము. సుమిత్ర సత్తంతానముగు లక్ష్మణుడు పుష్పమాలను సకల రత్నాల్ని పీరాలకు ఊర్మిళని శ్రేష్ఠ వనితల్ని విశాలగా వీతలంపై దుర్లభమగు ఐశ్వర్యాల్ని పరిత్యజించి తండ్రిని తల్లిని గౌరవించి వారిని ప్రసన్నం చేసుకుని రాముడితో కూడా వచ్చాడు. ధర్మాత్ముడిగా లక్ష్మణుడు భక్తితో పరమ సుఖాన్ని వీడిపెట్టి అడవిలో తన అన్న రాముని కాపాడడానికి అనుసరించి వచ్చాడు. అతడు సింహం మూపు వంటి మూపు గలవాడు, గొప్ప బాహువులు గలవాడు, మానధనుడు, చూచువారికి ప్రీతి గొలిపేవాడు. అట్టి లక్ష్మణుడు రాముని తండ్రి వల్ల నన్ను తల్లి వల్ల చూస్తున్నాడు. రాముడే తండ్రి అనుకున్నాడు, నేనే తల్లి అనుకున్నాడు. రావణుడప్పుడు నన్ను అపహరించుకున్నప్పుడు లక్ష్మణుడికి తెలియదు. అతడు పెద్దల్ని సేవించేవాడు, శ్రీమంతుడు, సమర్థుడు, మితభాషి. అతడు రాజ్యబిడ్డ, ఎల్లరికీ ప్రీతిపాత్రుడు, మా మామగారికి సాటి అయినవాడు, రాముడికి తమ్ముడు, నాకెల్లప్పుడూ ప్రీతి కూర్చువాడు, తన కొసగబడిన పని చక్కగా నిర్వహించేవాడు. అలాంటి ఏ లక్ష్మణుడిపై తండ్రి వల్ల కాపాడుతున్నాడని ప్రేమతో రాముడు గతించిన మా మామ దశరథుని కూడా తలంపడో అట్టి లక్ష్మణుడితో నా మాటగా క్షేమం అడుగు. నా కుశలని చెప్పు, అతని క్షేమం అడుగు. అతడు నిత్యము మృదువైనవాడు, కపటము లేనివాడు, సమర్థుడు, రామునికి ప్రీతిపాత్రుడు. ఇక్కడ లక్ష్మణుడి గురించి అన్నిసార్లు చెప్పడంలో కూడా తన ప్రవర్తనకు, లక్ష్మణుడి పట్ల తన ప్రవర్తనకి ఆవిడ పశ్చాత్తాపం పడుతూ లక్ష్మణుని అన్నిసార్లు ప్రస్తావించిందని కొందరు అంటారు. ఓ వానరశ్రేష్ఠ, ఎట్లా ఆచరించిన నా దుఃఖము తగునో అటు ఆచరించుకు నీవే సమర్థుడు. రాముడు నీ ప్రయత్నం వల్లనే నన్ను కొనుపో విషయమున ప్రయత్నపడువాడు కాగలడు. అంటే నువ్వు చేసే ప్రయత్నాన్ని బట్టి అతను నన్ను తీసుకెళ్ళిన విషయంలో కూడా ప్రయత్నం చేస్తాడు. అంటే నీ సలహాతోనే చేస్తాడు. నా నాథుడు సూర్యుడు రామునకు మాటిమాటికి ఇలా తెలుపు, రామా, నేను ఇంకొక నెల జీవింతును, ఆ పైన జీవింపను, నేను నీతో సత్యం పలుకుచున్నాను. వీరుడు ఓ రామా, వంచన చేత పాపాత్ముడిగా రావణ చేత అడ్డగింపబడిన నన్ను పాతాళం నుండి ఇంద్రుని రాజ్యలక్ష్మిని వలె రక్షింపదగుదు. పిమ్మట నామే తాను చీర కొంగును కట్టుకున్న ఆవిడ ఇలా చెప్పి ఆవిడ తన చీర చెంగును కట్టుకున్నటువంటి దివ్యము శుభముగా చూడమని తీసి రామునికి ఇమ్మని హనుమంతునికి ఇచ్చింది. వీరుడు హనుమంతుడు అప్పుడు ఆ మణిశ్రేష్ఠాన్ని స్వీకరించి దాన్ని తన వేలికి పెట్టుకున్నాడు. ఆ సమయం హనుమంతుడు మరలా గమనోచితముకు సూక్ష్మరూపం దాల్చి ఉండడం చేత అతని చెయ్యి లావుగా లేదు కావున చూడమని వేలికి తొడుకోవడానికి వీలిచ్చింది. హనుమంతుడు మణిశ్రేష్ఠాన్ని సీతగణుడు స్వీకరించి ఆవిడికి ప్రణమిల్లి ప్రదక్షిణం చేసి నమస్కరించి పక్కనే నిలబడ్డాడు. సీతాదేవిని చూచడం వల్ల మహానందంతో నిండిపోయిన వాడే హనుమంతుడు మనసుతోనే రాముని చేరిపోయాడు. రాముని మొదలు తలుచుకుంటూ ఉంటాడు కాబట్టి శరీరం మాత్రం ఇక్కడ ఉంది, కానీ ఈ విషయాలన్నీ కూడా రాముడికి చేరవేసేసినట్టుగా మనసుతోనే భావించేసుకున్నాడు. హనుమంతుడు ఆ విధంగా సీతాదేవి తన ప్రతిభాతిశయంతో ధరించిన చూడామణిని తీసుకుని పెనుగాలికి కదలి ఆ గాలి తాకిడి తొలగిన కొండవలే ఆ గాలి తాకిడికి తొలగిన కొండవలే సుఖమునందిన మనసు గలవాడి తిరుగు ప్రయాణం చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఇక్కడ కొందరు పెద్దలు ఏమంటారంటే ఇది ఒక యోగ ప్రస్థానంగా హనుమ చేశాడు. అంటే అమ్మవారి దగ్గర రావడం కూడా ఒక సాధకుడు వచ్చినట్టుగా వచ్చాడు. ఇప్పుడు ఆవిడ సహస్రార స్థానం దగ్గర ఉన్నటువంటి చూడామణి ఆవిడిచ్చింది, నెత్తి మీద పెట్టుకునే చూడామణి ఇచ్చింది. హనుమంతుడు మైనాకుడి దగ్గర నుంచి ప్రారంభించి గ్రంథులు ఈ షట్చక్రాలకి ఏ బ్రహ్మగంధి, రుద్రగంధి, విష్ణుగంధి ఎలాగైతే ఉంటాయి అవన్నీ ఛేదించుకుని, అంటే ఆ 3 రకాల గ్రంథుల్ని ఛేదించుకుని సహస్రారాన్ని చేరుకున్నాడు, అమ్మవారి దగ్గర చేరుకున్నాడు. ఇప్పుడు అమ్మవారి దగ్గర నుంచి అది తీసుకున్నాడు. ఆ మణి తీసుకోవడం కూడా అదొక శక్తిపాతంగా భావించుకోవాలి. అదైతే
శక్తిపాదం నా నెత్తి మీద ఎలాగైతే చేయి పెట్టి తీస్తారో అలాగే దీన్ని విధి పెట్టారు కాబట్టి అది ఒక శక్తివాదం. అందుచేతనే హనుమకు ఇది తీసుకున్నప్పుడు పెనుగాలి కదిలిపోయినటువంటి భావం ఎందుకు కలిగిందంటే ఆ ఆనంద పారవస్యంలో అది అందరికీ లభ్యం కానటువంటి సహస్రానందికి శక్తిపాతంతో అమ్మవారు చేసినటువంటి ఉపదేశంలాగా అతను భావించుకున్నాడు కాబట్టి గాలి తాకిడికి ఊగిపోయినట్టుగా అయిపోయాడు హనుమంతుడు. ఆ చూడామణిని తీసుకున్నాడు, అమ్మకి నమస్కారం పెట్టాడు, ఇంకా తిరిగి ప్రయాణం అవడానికి ఉద్యుక్తుడయ్యాడు.